చేస్తా. జస్ట్ స్టెప్ బై స్టెప్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఒకసారి రిపీట్ చేసుకున్నాం ఇన్సర్ట్లో. ఫస్ట్ ఇక్కడ ఏం చేసినాం, జస్ట్ ఆ వేరియబుల్స్ అనే డిక్లేర్ చేసినాం. సర్వర్ నేమ్, యూజర్ నేమ్, పాస్వర్డ్, డేటాబేస్ అని చెప్పేసి ఇక్కడ డిక్లేర్ చేసేసి ఆ వేరియబుల్స్ని ఇక్కడ పంపించేసి ఇక్కడ నేను కనెక్షన్ ఇక్కడ ఒక వేరియబుల్ ఒక స్టోర్ చేసుకున్నా. ఈ వేరియబుల్ ఏం చేస్తుంది, ఎప్పుడు ఆ డేటాబేస్కి కనెక్ట్ చేసి పెట్టుకుంటుంది. కనెక్ట్ చేసి పెట్టుకున్నాక ఏమైంది, ఒకవేళ కనెక్షన్ సక్సెస్ఫుల్ అయిందనుకో ఏం చేస్తుంది, ఇక్కడ ఇంకొక వేరియబుల్ నేను ఇనిషియలైజ్ చేసి పెట్టుకున్నా. ఇక్కడ పెట్టుకున్నాక అది ఎప్పుడైతే నేను క్వరీ రన్ చేయాలో ఈ వేరియబుల్ని నేను కాల్ చేసి ఆ క్వరీని రన్ చేసేస్తాను. అది రన్ చేయాలంటే ఏం చేయాలి, అది సక్సెస్ఫుల్గా రన్ అయిందో లేదో తెలుసుకోనికి నేను ఏం చేస్తున్నా, క్వరీ అనే ఒక వేరియబుల్ తీసుకుంటున్నా. అంటే క్వరీ రన్ అయిందో లేదో తెలుసుకోనికి. ఇప్పుడు అది ఎక్కడ రన్ చేయాలి, ఇక్కడ $CONN అనే వేరియబుల్ లోపల ఏదైతే డేటాబేస్ కనెక్ట్ చేసుకొని ఉందో దాని లోపల రన్ చేయాలి. కాబట్టి నేను $CONN ఇచ్చేసి దాని లోపల ఈ క్వరీ ఫంక్షన్ ఏం చేస్తుంది, ఎట్లయితే సేమ్ MySQL కనెక్ట్ ఏం చేస్తుంది అంటే డేటాబేస్ కనెక్ట్ చేస్తుంది కదా, సేమ్ అంటే ఇది కూడా ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్. ఇది ఏం చేస్తుంది అంటే ఈ SQL అంటే దీని లోపల అంటే బ్రాకెట్స్ లోపల ఏదైతే క్వరీ ఉంటుందో ఆ క్వరీని ఎక్కడ రన్ చేస్తుంది, ఈ కనెక్షన్ లోపల రన్ చేస్తుంది. ఏది ఈ కనెక్షన్ లోపల ఏదైతే డేటాబేస్ ఉందో ఆ డేటాబేస్ లోపల ఈ క్వరీని రన్ చేస్తుంది. క్వరీని రన్ చేసినాక ఏముంది, ఇంకా దీని లోపల ట్రూ ఆర్ ఫాల్స్ వస్తుంది. ఒకవేళ సక్సెస్ఫుల్గా వచ్చింది అనుకో డేటా ఇన్సర్ట్ అన్నా, లేకపోతే ఇక్కడ ఏ క్వరీ పెడుతుందో దాన్ని బట్టి ఎక్కువ స్టేట్మెంట్ పెట్టుకోవచ్చు అంతే. ఇంకా ఇప్పుడు అప్డేట్కి వచ్చేద్దాం. అప్డేట్ కూడా ఏముండదు, సింపుల్ ఇదే కాపీ చేసుకోవాలి. ఎప్పుడైనా సరే ఒకటే ఉంటుంది దీంట్లో, అదే ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. పేస్ట్ చేసినాక నేను ఏం చేస్తున్నా చెక్ చేసుకోండి. ఫస్ట్ మనం డేటాబేస్ ఓపెన్ చేసుకుందాం. డేటాబేస్ ఓపెన్ చేయాలంటే ఏం చేయాలి, localhost/php myadmin ఓపెన్ చేయాలి. php myadmin ఓపెన్ చేసినాక ఇట్లా ఉంటుంది మన డేటాబేస్. అయితే దీంట్లో మన ఏంటి డేటాబేస్ ఏమంటే బ్యాచ్ 3 ఓపెన్ చేసిన. దీని లోపల నాకు 2 టేబుల్స్ ఉన్నాయి. ఒక టేబుల్ ఓపెన్ చేసిన, ఏదో ఒక టేబుల్. దీంట్లో స్టూడెంట్స్ టేబుల్ యూజ్ చేద్దాం. ఇప్పుడు దీంట్లో ఇన్ని డేటా ఉన్నాయి కదా. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే నేను దీంట్లో అప్డేట్ చేయాలి కదా. ఏం చేస్తా, సింపుల్ SQL దగ్గరికి వచ్చేస్తా. అప్డేట్ చేయాలంటే ఏంటి, ఆల్రెడీ ఉన్న డేటానే ఏమైనా కొన్ని మోడిఫికేషన్ చేసి పెట్టాలి కదా. అప్డేట్ నొక్కుతా. అప్డేట్ నొక్కినాక ఏంది, మొత్తం క్వరీ అది వేస్తుంది. ఇక్కడనే మనం మోడిఫికేషన్ చేసుకొని తర్వాత చేస్తాం. చూడు, అప్డేట్ స్టూడెంట్స్ సెట్ సీరియల్ నెంబర్ మనం అసలు మార్చాం కదా. ఏం చేంజ్ చేయాలన్నా నేమ్ ఆర్ రోల్ నెంబర్ రెండే చేంజ్ చేస్తాం మనం. అప్పుడు ఏం చేస్తాం, సీరియల్ నెంబర్ ఇక్కడ నుంచి తీసేస్తాం. సీరియల్ నెంబర్ తీసేసిన నేను ఏం చేస్తున్నా, అప్డేట్ స్టూడెంట్స్ టేబుల్ని అప్డేట్ చేయాలి. ఏమేమి సెట్ చేయాలి, నేమ్ ఈక్వల్స్ నువ్వు ఇచ్చిన కొత్త నేమ్ పెట్టాలి. రోల్ నెంబర్ ఈక్వల్స్ నువ్వు ఇచ్చిన కొత్త రోల్ నెంబర్ పెట్టాలి. ఎక్కడ పెట్టాలి, వేర్ సీరియల్ నెంబర్ ఈక్వల్స్ టు నువ్వు ఎక్కడైతే స్పెసిఫై చేస్తావు అక్కడ సీరియల్ నెంబర్ పెట్టాలి. అంటే నువ్వు ఇచ్చిన సీరియల్ నెంబర్ ప్లేస్లో ఏమేమి అప్డేట్ చేయాలి. ఇప్పుడు నేను సీరియల్ నెంబర్ 5 ఇచ్చిన అనుకో, ఇక్కడ ఏమవుతుంది, ఆ సీరియల్ నెంబర్ 5 దగ్గర నువ్వు పంపించిన రోల్ నెంబర్ని నువ్వు పంపించిన నేమ్ని అక్కడ రీప్లేస్ చేసేస్తుంది అంతే. చూడు, సింపుల్ అదే ఇంగ్లీష్ ఉంది అక్కడ. అప్డేట్ స్టూడెంట్స్, ఒక్క నిమిషం. ఓకే, ఇక్కడ డేటాబేస్ ఓపెన్ చేద్దాం. ఓకే, ఇక్కడ అప్డేట్ స్టూడెంట్స్ టేబుల్ అప్డేట్ చేయమని చెప్పిన, కొన్ని డీటెయిల్స్ని సెట్ చేయాలని చెప్పిన. ఏంటివి, నేమ్ అనే కాలమ్ని సెట్ చేయమన్నా, రోల్ నెంబర్ని సెట్ చేయమన్నా. ఎక్కడ సెట్ చేయాలి, నా దగ్గర మల్టిపుల్ రోస్ ఉన్నాయి కదా. ఎక్కడ సెట్ చేయాలంటే సీరియల్ నెంబర్ నేను ఏదైతే ఇప్పుడు నేను ఇక్కడ 5 ఇచ్చిన అనుకో ఎగ్జాంపుల్గా, సీరియల్ నెంబర్ 5 ఎక్కడ అవుతుందో అక్కడ ఈ రోల్ నెంబర్ని ఈ నేమ్ని పెట్టమని చెప్తున్నా అంతే. అర్థమైంది కదా. ఇప్పుడు నేను ఇక్కడ ఈ నేమ్ని నేను ఒకవేళ ఇక్కడ నేను సిద్ధేశ్ అని రాసిన. ఓకే, సిద్ధేశ్ అనే నేమ్ని పెట్టాలి, లేకపోతే నా ఫుల్ నేమ్ రాసేస్తా. సిద్ధేశ్వర్ అనే నేమ్ పెట్టాలి. ఇంకోటి రోల్ నెంబర్ కూడా ఏం చేయాలి, నా రోల్ నెంబర్ పెట్టాలి, A05W7 పెట్టాలి. ఎక్కడ పెట్టాలి, సీరియల్ నెంబర్ 5 దగ్గర పెట్టాలని చెప్పేసి ఈ క్వరీ తీసుకున్నాను. నేను కాపీ చేసుకున్నా. బ్రౌజ్ దగ్గరకు వద్దాం. ఫస్ట్ సీరియల్ నెంబర్ 5 దగ్గర ఏముందో చెక్ చేసుకున్నాం. అసలు సీరియల్ నెంబర్ 5 లేదు. అప్పుడు అప్డేట్ అవుతుందా, అవ్వదు. చెక్ చేద్దాం అది కూడా. జస్ట్ ఏం చేయాలి, ఈ క్వరీని రన్ చేయాలి అంతే కదా. ఈ క్వరీ తీసేసి ఆ క్వరీ పెట్టేసి అంతే. జస్ట్ రీప్లేస్ చేసిన అంతే. అది రీప్లేస్ చేసిన ఇక్కడ డేటా ఇన్సర్టెడ్ ప్లేస్లో ఏమి ఉండాలి, అప్డేటెడ్ ఉండాలి. ఒకవేళ అప్డేట్ అయిపోతే సక్సెస్ఫుల్ క్వరీ రన్ అయితే, లేకపోతే డేటా నాట్ అప్డేటెడ్. సింపుల్. అక్కడ నుంచి నువ్వు జస్ట్ క్వరీ తీసుకురావాలి అంతే. ఆ క్వరీ లోపల నువ్వు ఏమేమి చేంజెస్ చేస్తున్నావు నువ్వు చూసుకున్నావు అనుకో సరిపోతుంది అంతే. ఇక్కడ స్టూడెంట్స్ టేబుల్ని అప్డేట్ చేయమన్నా, నేమ్ కాలం లోపల ఈ డీటెయిల్ పెట్టమన్నా, రోల్ నెంబర్ కాలం దగ్గర ఈ డీటెయిల్ పెట్టమన్నా. ఎక్కడ పెట్టాలి, ఎక్కడైతే సీరియల్ నెంబర్ 5 అని ఉందో అక్కడ పెట్టాలని చెప్పేసిన. ఇప్పుడు నేను దాన్ని ఒకసారి రన్ చేసి చెక్ చేస్తా. localhost/
batch3/update.php update.php ఓపెన్ చేసినా చూడు డేటా అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ. ఎందుకంటే అక్కడ ఎట్లా డేటా లేదు కాబట్టి సరే అప్డేట్ అయిపోయిందని చెప్పి నీకు చూపించేస్తుంది అంతే. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసి నేను 6 పెట్టేసిన అనుకో, ఇప్పుడు ఏమవుతుంది? 6 కూడా లేదు, 7 పెడదాం. అక్కడ 7 పెట్టిన అక్కడ ఇప్పుడు ఏమైతే 7 దగ్గర ప్రెసిడెంట్ ఉంది, 525 రోల్ నెంబర్ ఉంది. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే దీన్ని రీలోడ్ చేస్తా. దీన్ని రీలోడ్ చేస్తే ఏమవుతుంది? డేటా అప్డేటెడ్ సక్సెస్ఫుల్. ఇప్పుడు ఏం చేసింది? ఎక్కడైతే ఐడి నెంబర్ 7 ఉందో అక్కడ అప్డేట్ చేసేస్తా. ఇక్కడ నేను వచ్చేసి రీలోడ్ చేసిన చూడు, ఐడి నెంబర్ 7 దగ్గర ఆల్రెడీ 7 ఉండే, దాని లోపల ఏమేమి చేంజ్ చేసింది? నేమ్ని చేంజ్ చేసింది, రోల్ నెంబర్ని చేంజ్ చేసింది, అంతే కదా. ఏం చేసిన నేను క్వెరీ ఎక్కడ నుంచి తీసుకొచ్చిన? జస్ట్ డేటాబేస్ నుంచి తీసుకొచ్చేసిన. అక్కడ ఎస్క్యూఎల్ నొక్కిన, ఎస్క్యూఎల్ నొక్కేసి నాకు ఏమేమి కావాలో చెప్పేసిన, జస్ట్ అప్డేట్ క్వెరీ తీసుకున్నా. సీరియల్ నెంబర్ మనకు ప్రైమరీకి ఉంది కాబట్టి దాన్ని మనం వేర్ కండిషన్ లోపల పెట్టాలి అంతే. అర్థమైంది అందరికి? అప్డేట్ అర్థమైందంటే డిస్ప్లే చేద్దాం. డిస్ప్లే కొంచెం కాంప్లెక్స్ ఉంటాయి కాకపోతే ఈజీ వేలో చెప్పేస్తాను. క్లియరా? ఎవరికైనా రిపీట్ చేయాలా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇందులోనే పెట్టు, కాకపోతే అనానిమస్ టిక్ చేయకుండా పెట్టు. నేను ఏం చేస్తా, సింపుల్గా అక్కడికి వెళ్ళి అప్డేట్ ప్లేస్లో నాకు ఏవైతే డీటెయిల్స్ కావాలో అక్కడ అప్డేట్ చేసుకొని జస్ట్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసి ఏం చేసినా మిగతాది ఏం చేంజ్ చేయాలి. ఎక్కడైతే ఇన్సర్ట్ అయిందో అక్కడక్కడ అప్డేట్ చేసుకుంటూ వచ్చేసిన అంతే. అప్డేట్ అని పెట్టేసిన, అది వచ్చేసింది. సేమ్ అట్లనే ఇప్పుడు ఏమేమైపోయింది? టేబుల్ క్రియేషన్ అయిపోయింది, టేబుల్ లోపల డేటా పంపించడం అయిపోయింది, టేబుల్ లోపల ఉన్న డేటాను అప్డేట్ చేయడం కూడా అయిపోయింది. ఇప్పుడు ఏం చేద్దాం? డిలీట్ కూడా ఒకసారి చెక్ చేద్దాం. డిలీట్కి కూడా ఏముండదు, సింపుల్ ఇదే కాపీ చేసుకుంటా, కొత్తది ఓపెన్ చేస్తున్నా, delete.php ఓపెన్ చేస్తున్నా, దీని లోపల ఇదే కోడ్ పెట్టేసిన. డిలీట్ చేయాలంటే ఏం చేస్తున్నా నేను? ఏం అప్డేట్ చేయాలో అదే వేర్లో పెట్టాలి అంతే. నువ్వు ఏ రోలో అప్డేట్ చేయాలో అక్కడ పెట్టాలి. ఎక్కడెక్కడ అప్డేట్ చేయాలి? నాకు సీరియల్ నెంబర్ 7 దగ్గరనే అప్డేట్ చేయాలి కాబట్టి ఏమేమి అప్డేట్ చేయాలో అది పెట్టాలి. ఇప్పుడు నాకు రోల్ నెంబర్ అప్డేట్ చేయదు అనుకో, ఇప్పుడు చూడు సీరియల్ నెంబర్ 8 పెడతాను నేను అక్కడ. సీరియల్ నెంబర్ update.phpలోనే సీరియల్ నెంబర్ 8 దగ్గర నాకు ఓన్లీ నేమ్ అప్డేట్ చేయాలి, రోల్ నెంబర్ అప్డేట్ చేయదు అనుకో. రోల్ నెంబర్ తీసేసి ఇక్కడికి అంతే. రోల్ నెంబర్ తీసేసిన అనుకో దాని అట్లనే వస్తుంది. ఓన్లీ నేమ్ మాత్రం, నేమ్ ఒకటి ఇచ్చిన వాటి నేమ్ ఒకటే చేంజ్ చేస్తుంది. ఎక్కడ చేంజ్ చేస్తుంది? సీరియల్ నెంబర్ 8 దగ్గర. ఎక్కడ? సీరియల్ నెంబర్ 8 దగ్గర నేమ్ ఇచ్చిన వాటి ఆ నేమ్ ఒకటే చేంజ్ చేస్తుంది ఇక్కడ. ఇప్పుడు ఇది ఓపెన్ చేసి ఒక్కసారి రీలోడ్ చేసేస్తా. డేటా అప్డేట్ అయిపోయింది. బ్రౌజ్ నొక్కుతున్నా, అది నేమ్ ఒకటే చేంజ్ చేసింది, రోల్ నెంబర్ చేంజ్ అవ్వలేదు అంతే. నీకు ఏదైతే డీటెయిల్స్ చేంజ్ అవ్వాలో దాని కాలం నేమ్ ఇవ్వాలి, దాని లోపల ఏ డేటా పెట్టాలో ఆ డేటా ఈ కోర్స్ లోపల సింగిల్ కోర్స్లో పెట్టాలి. ఇవి క్రాస్ కోర్స్, ఇవి సింగిల్ కోర్స్ అనుకుంటున్నారు, ఇది సింగిల్ కోర్స్ కావు ఇవి. ఇవి లేకున్నా ఏం కాదు, ఇవి పెట్టకున్నా ఏం కాదు, అదేం ప్రాబ్లం ఉండదు మనకి. అది ఎస్క్యూఎల్ ఇచ్చేటప్పుడు ఇస్తుంది కన్ఫ్యూజ్ కాకుండా కాలం నేమ్స్ని సపరేట్ చేసుకోనికే. కానీ ఎప్పుడైతే మనం స్ట్రింగ్స్ని యూజ్ చేస్తామో ఇక్కడ కంపల్సరీ సింగిల్ కోట్స్ ఉండాలి. మళ్ళీ ఇక్కడ ఎందుకు డబల్ కోట్స్ ఉన్నాయంటే ఇది పిహెచ్పి బయట వేరియబుల్ డిక్లేర్ చేయడానికి యూజ్ చేస్తున్నావు. ఇప్పుడు నువ్వు ఇక్కడ కూడా నువ్వు వేరియబుల్ డిక్లేర్ చేస్తున్నావు కదా, నువ్వు ఇక్కడ డబల్ కోట్స్ పెట్టేసి మళ్ళీ ఇక్కడ డబల్ కోట్స్ పెట్టినావు అనుకో, ఇక్కడ నుంచి ఇక్కడ వరకే ఉందనుకుంటుంది, అది అక్కడనే అయిపోయింది అనుకుంటుంది. అప్పుడు ఏమైతే ఎర్రర్ వస్తుంది. అందుకే డబల్ కోట్స్ లోపల నువ్వు ఏదైనా డిక్లేర్ చేస్తున్నావు అనుకో, అప్పుడు ఏం చేయాలి? దానికి సింగిల్ కోట్స్ ఇవ్వాలి. నువ్వు సింగిల్ కోట్స్ని మళ్ళీ ఇది సేమ్ కాదు కాబట్టి మళ్ళీ దానికి ఏం చేసింది? దానికి సపరేషన్ కోసం ఈ క్రాస్ కోట్స్ పెట్టిండు ఇక్కడ మనకి. ఆ క్రాస్ కోట్స్ పెట్టినా కూడా పెట్టకున్నా కూడా మనకి అది ఇంపార్టెన్స్ ఏమి ఉండదు, ఎట్లయినా సేమ్ చేంజ్ అయిపోతుంది అంతే. ఇప్పుడు డిలీట్ దగ్గరికి వచ్చేస్తాం. డిలీట్ చేయాలంటే ఏం చేయాలి? నేను మళ్ళీ అదే ప్రాసెస్, ఎస్క్యూఎల్ దగ్గరికి వస్తా, ఏడికి వచ్చేసి నేను డిలీట్ చేయాలి కదా, డిలీట్ పైన క్లిక్ చేస్తా. డిలీట్ ఫ్రమ్ స్టూడెంట్స్. ఎక్కడ డిలీట్ చేయాలి? వేర్ సీరియల్ నెంబర్ కదా, సీరియల్ నెంబర్ ఇచ్చేసి ప్రైమరీకి ఏది ఉంటుందో అదే వాడాలి. ఎప్పుడైనా సరే ప్రైమరీకి ఉన్న కాలంనే యూజ్ చేయాలి మనం. ఇక్కడ సీరియల్ నెంబర్ అని ఇక్కడ మన కాలమ్స్ కనిపిస్తుంది, కాలమ్ సెలెక్ట్ చేసుకో, లెఫ్ట్ ఆరో నొక్కు, వేర్ సీరియల్ నెంబర్ అని చెప్పేసి ఇక్కడ వస్తుంది ఈక్వల్స్ టు సింగిల్ కోట్స్ పెట్టేసుకొని నీకు ఏ నెంబర్ కావాలంటే ఆ నెంబర్ పెట్టేసుకోవచ్చు. ఇక్కడ 4 అని చెప్పేసి 4 పెట్టేసిన, సెమికాలన్ కావాలంటే పెట్టుకోవచ్చు, లేకపోతే అవసరం లేదు, మ్యాండేటరీ ఏం కాదు. అది కావాలంటే ఇక్కడ నుంచే రన్ చేసుకోవచ్చు, మనం ఇక్కడ నుంచి రన్ చేసి చెక్ చేసుకోవచ్చు అవుట్పుట్ ఏమొస్తుందని చెప్పేసి. కానీ ఇప్పుడు ఇక్కడనే డిలీట్ అయిపోతుంది మళ్ళీ. సో ఇప్పటికైతే ఇది కాపీ చేసుకున్నాను. నేను ఏం చేస్తున్నా, డిలీట్ దగ్గర జస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కాపీ చేసుకుంటున్నా, పేస్ట్ చేసిన చూడు. డిలీట్ ఫ్రమ్ స్టూడెంట్స్ టేబుల్ నుంచి డిలీట్ చేయమని చెప్పిన. ఏం డిలీట్ చేయమని చెప్పిన? వేర్ సీరియల్ నెంబర్ ఈక్వల్స్ టు 4, సీరియల్ నెంబర్ 4 దగ్గర ఏదో దాన్ని డిలీట్ చేయమని చెప్పిన అంతే. ఇక్కడ చెక్ చేసుకుందాం ఒకసారి. ఇక్కడ సీరియల్ నెంబర్ 4 ఉందా? ఉంది. ఇప్పుడు ఇక్కడ నేను delete.php ఓపెన్ చేస్తా, అప్డేట్ ప్లేస్లో delete.php ఓపెన్ చేసిన చూడు, డేటా అప్డేటెడ్ అని వస్తుంది. నేను డిలీటెడ్ మార్చలేదు నేను దాన్ని. ఇప్పుడు చెక్ చేసుకొని సీరియల్ నెంబర్ 4 ఉంది, బ్రౌజ్ పైన క్లిక్ చేసినాక సీరియల్ నెంబర్ 4 డిలీట్ అయిపోయింది.
క్లియరా? ఒక్కసారి ఇన్సర్ట్ వచ్చిందంటే మేము మిగతా అన్నీ వచ్చేసినట్టే అని చెప్పేసిన అన్నీ వచ్చేసినాయి. ఇన్సర్ట్ వచ్చిందంటే మీకు ఇంకోటి నెక్స్ట్ డిస్ప్లే కూడా ఈజీగానే ఉంటుంది. అది పెద్ద టఫ్ ఏమి ఉండదు కానీ ఒక 2 లైన్స్ ఎక్స్ట్రా ఉంటుంది అంతే. ఇక్కడ క్లియరా మొత్తం అందరికి? పిహెచ్పికి ఎక్స్టెన్షన్ ఏం అవసరం లేదు. ఫ్రీ మనకి ఓన్లీ ఆ షార్ట్ కట్స్ ఏం రావు నాకు తెలిసి పిహెచ్పికి. నేనైతే ఇప్పటిదాకా ఏం యూజ్ చేయలేదు. అసలు ఏమి ఉండవు కూడా. దాంట్లో ఏముంది పిహెచ్పిలో జస్ట్ వేరియబుల్ డిక్లేర్ చేస్తున్నాం. మిగతా అంతా సి లాంగ్వేజ్ రాసుకుంటూ వెళ్ళిపోతున్నాం అంతే కదా. మిగతా కండిషన్స్ ఏమి దాంట్లో ఎక్స్టెన్షన్స్ ఏం అవసరం లేదు. అసలు ఉండవు కూడా నాకు తెలిసి. నేనైతే ఇప్పటివరకు యూజ్ చేయలేదు. చూద్దాం పిహెచ్పికి ఏమేమి ఎక్స్టెన్షన్స్ ఉన్నాయో చూద్దాం. పిహెచ్పి ఆల్ ఇన్ వన్ పిహెచ్పి సపోర్ట్ అంట. ఇంటెలిజెన్స్ డీబగ్గింగ్ ఏంటి ఉన్నాయి ఇలా. పిహెచ్పి ఇంటెలిజెన్స్ ఏమేమో ఉన్నాయి. అవన్నీ మనకి ఏం అవసరం లేవు. పిహెచ్పి సర్వర్ కూడా ఇస్తున్నది. ఫార్మాట్ హెచ్టిఎంఎల్ ఇన్ పిహెచ్పి ఇది కూడా ఉందా? ఓకే. ఇంకా ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి? ఇక్కడ క్లియర్ అయితే నేను డిస్ప్లే చూపించేస్తా. డిస్ప్లే జస్ట్ సేమ్ ఇదే కోడ్ ఉంటుంది. కాకపోతే 2 లైన్లు ఎక్స్ట్రా యాడ్ అయిపోతుంది అంతే. ఒక వైల్ లూప్ వస్తుంది. దీంట్లో ఇఫ్ కండిషన్ లోపల ఒక లూప్ వస్తుంది అంతే. చెప్పేస్తాను నేను ఇంకా అది కూడా. దీంట్లో మనకి హెచ్టిఎంఎల్ అవసరం అవుతుంది. ఇప్పుడు నేను ఇక్కడ డిస్ప్లే పెట్టేస్తున్నాను. డిలీట్ ఉంది కదా, డిస్ప్లే డాట్ పిహెచ్పి పెట్టేసిన. దీనిలో కూడా సేమ్ ఇదే కోడ్ పెట్టేస్తాం. ఎక్కడున్నా ఒకటే కోడ్ ఉంటుంది మనకి. ఎక్కడున్నా అదే డేటాబేస్ కనెక్టివిటీ ఉంటుంది. అదే కనెక్షన్ సక్సెస్ఫుల్ అయినా అదే క్వరీ రన్ చేస్తాం. ఇక్కడనే చేంజ్ అవుతుంది అంతే. అది ఏమేమి చేంజ్ అవుతుందో చూద్దాం. మనకి దాని లోపల ఉన్న డేటా మొత్తం డిస్ప్లే చేయాలి కదా. మొత్తం డిస్ప్లే అంటే ఫస్ట్ ఆల్ అనగానే మనకు గుర్తుకొచ్చేయండి స్టార్ గుర్తుకు రావాలి. స్టార్ అంటే ఏంటిది? అన్ని అని చెప్పేసి సెలెక్ట్ స్టార్ కదా. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్స్. వేర్ వన్ అంటే అది ఉన్నా ఒకటే లేకున్నా ఒకటి అంటే ట్రూ అని అర్థం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్స్ అంటే స్టూడెంట్స్ లోపల ఏవైతే కాలమ్స్ ఉన్నాయో అన్ని కాలమ్స్ ని తీసుకోమని చెప్పేస్తున్నా. అది కాపీ చేసుకుంటున్నా. ఏం చేస్తున్నా, క్వరీ ఎక్కడైతే డిలీట్ ఉందో అక్కడ పేస్ట్ చేసేసిన. అయిపోయింది. ఇక్కడ ఏం చేస్తుంది ఇప్పుడు ఇది? ఎస్క్యూఎల్ క్వరీ లోపల నేను సెలెక్ట్ చేసి పెట్టుకున్నా. ఇప్పుడు ఇక్కడ ఏమేమి వచ్చింది? సెలెక్ట్ క్వరీ వచ్చేసి స్టోర్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ ఏం చేసిన, క్వరీని రన్ చేసిన. క్వరీ రన్ చేసినాక ఇప్పుడు నేను ఏం చెక్ చేయాలంటే ఆ క్వరీ లోపల నెంబర్ ఆఫ్ రోస్ ఉన్నాయా లేవా చెక్ చేసుకోవాలి. ఇగో ఇప్పుడు ఇఫ్ క్వరీ ఇంప్లైస్ నమ్ అండర్ స్కోర్ రోస్ గ్రేటర్ దాన్ 0 అంటే నెంబర్ ఆఫ్ రోస్ గ్రేటర్ దాన్ 0 ఉన్నాయా లేదా చెక్ చేసుకుంటా. ఎందుకంటే ఒకవేళ 0 ఉన్నాయనుకో నువ్వు ఏం ప్రింట్ చేయడానికి లేదు కదా. అందుకే ఇఫ్ కండిషన్ లోపల పెట్టేస్తాను నేను. క్వరీ లోపల నెంబర్ ఆఫ్ రోస్ గ్రేటర్ దాన్ 0 ఉన్నాయా లేవా అంటే ఒక్క రో అన్న ఉందా లేదా చెక్ చేసుకుంటుంది. ఒకవేళ ట్రూ అనుకో ఇది, అప్పుడు ఏం చేస్తుంది, దీని లోపలికి వచ్చేసి ఆ రోస్ ని ప్రింట్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఇక్కడ ఒకవేళ జీరో జీరో అన్న లేకపోతే నెగిటివ్ అనుకో, నెగిటివ్ ఉండదు ఎట్లాగో జీరోనే ఉంటుంది. ఒకవేళ 0 ఉంది అనుకో అప్పుడు ఏమవుతుంది, ఈ కండిషన్ మొత్తం ఫాల్స్ అయిపోతుంది. కండిషన్ మొత్తం ఫాల్స్ అయిపోతే ఎల్ స్టేట్మెంట్ లోకి వస్తుంది. డేటా నాట్ అవైలబుల్ అని చెప్పి చెప్తుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఇఫ్ దగ్గరికి వచ్చేసిన క్వరీ లోపల నెంబర్ ఆఫ్ రోస్ గ్రేటర్ దాన్ ఉన్నాయా లేవా చెక్ చేసిన. ఎందుకంటే సెలెక్ట్ కదా. సెలెక్ట్ స్టేట్మెంట్ లో అన్ని మొత్తం డేటా తీసుకొని ఏం చేస్తుంది, ఇది రన్ చేసినాక అంతకుముందు ట్రూ ఆర్ ఫాల్స్ ఇస్తుండే. ఇప్పుడు ఇదేంటి, సెలెక్ట్ క్వరీ కాబట్టి అది ఏమి ఇస్తుంది, డేటా మొత్తం క్వరీకి ఇస్తుంది. క్వరీకి ఇచ్చినాక క్వరీ లోపల నెంబర్ ఆఫ్ రోస్ గ్రేటర్ దాన్ 0 ఉన్నాయా లేదా చెక్ చేసినాక ఇప్పుడు వైల్ లూప్ ఉంటుంది. వైల్ లూప్ ఎందుకంటే ఒక్కొక్క రోని సపరేట్ చేయాలి కదా. ఆ ఒక్కొక్క రోని సపరేట్ చేయడానికి మనకు వైల్ లూప్ ఉంటుంది. ఆ వైల్ లూప్ ఏం చేస్తా నేను చూపిస్తా. వైల్ లూప్ లో $రో అని చెప్పేసి ఒక వేరియబుల్ తీసుకుంటున్నా. ఆ $రో ఏం చేస్తుంది అంటే ఈ క్వరీ లోపల ఉన్న ఒక్కొక్క రోని సపరేట్ చేసి $రోకి ఇచ్చేస్తుంది. చూడు సేమ్ అదే పెడుతున్నా. డాలర్ క్వరీ ఇంప్లైస్ ఈ ఫెచ్ అసాక్ అనే ఒక ఫంక్షన్ ఉంటుంది. ఫెచ్ అండర్ స్కోర్ అసాక్ అనే ఒక ఫంక్షన్ ఉంటుంది. అది ఏం చేస్తుంది అంటే సింపుల్, చిన్న కన్ఫ్యూజన్ ఏమి ఉండదు. మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి.
ఇక్కడ క్వెరీ లోపల నెంబర్ ఆఫ్ రోస్ ఉన్నాయి. ఇది ఇక్కడ వరకు క్లియర్ అంటే దీని లోపల చెక్ చేసుకోండి. ఒక కొత్త రో అనే వేరియబుల్ తీసుకుంటున్నాను. ఇది ఏం చేస్తుంది? క్వెరీ లోపల నాకు 4-5 రోస్ ఉన్నాయి కదా. 4-5 రోస్ ఉన్నప్పుడు నేను ఒక్కొక్క రోని బయటికి తీయాలి కాబట్టి అదేం చేస్తుంది? ఇగో దీనికి ఇచ్చేస్తున్న ఆ డేటా మొత్తం నేను ఫెచ్ చేస్తాకి ఇచ్చేస్తా. అదేం చేస్తుంది అంటే ఒక్కొక్క రోని బయటికి తీసేసి ఈ వేరియబుల్ లోపల స్టోర్ చేస్తుంది. $రో అనే వేరియబుల్ లోపల ఒక్కొక్క రోని సపరేట్ చేసి దీని లోపల స్టోర్ చేస్తుంది. అట్లా సపరేట్ చేసినాక ఏం చేయాలి? నేను దాన్ని ప్రింట్ చేయాలి కదా. ఇక్కడనే ప్రింట్ చేసేస్తా. ఎక్కువ పెట్టేసి డబుల్ కోట్స్ పెట్టేసి ఏం చేస్తాను? నేను కాలం నేను మెన్షన్ చేసినాక సరిపోతుంది. సేమ్ దీంట్లో జూమ్ చేసేస్తున్నా. ఇప్పుడు $రో లోపల స్క్వేర్ బ్రాకెట్స్ ఓపెన్ చేసి డబుల్ కోట్స్ ఏం అవసరం లేదు, ఎందుకంటే పిహెచ్పి వేరియబులే కదా. పిహెచ్పి వేరియబుల్ ఉన్నప్పుడు డబుల్ కోట్స్ అవసరం లేదు మనకి. ఇక్కడ సెమికాలం పెట్టేసుకుందాం, ఇక్కడ సింగిల్ కోట్స్ పెట్టేసుకుందాం. ఓకే, ఇప్పుడు $రో లోపల ఏం చేసింది? ఇప్పుడు సింపుల్ ఇక్కడ చెక్ చేసుకోండి మీరు. బ్రౌజ్ నొక్కినా, ఓకే నొక్కినా, ఇప్పుడు నాకు ఇక్కడ ఈ కాలమ్స్ అన్ని ఉన్నాయి. ఇప్పుడు సెలెక్ట్ స్టేట్మెంట్ చేసి నాకు అవుట్పుట్ ఏమొస్తుందో చెక్ చేద్దాం. ఇక్కడనే చూడు, ఇక్కడనే రన్ చేయొచ్చు అని చెప్పినా కదా నేను. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్స్ పెడితే మనకి అవుట్పుట్ ఏమొస్తుంది అంటే $క్వెరీ లోపలికి అసలు ఏమొస్తుంది? ఇక్కడ $క్వెరీ లోపలికి అసలు ఏమొస్తుంది అంటే ఇది రన్ చేసినప్పుడు ఇక్కడ గో నొక్కినా అనుకో దాని అవుట్పుట్ కనిపిస్తుంది నీకు. ఇక్కడ గో నొక్కినా కదా, ఇగో నాకు ఇక్కడ ఇది దాని అవుట్పుట్ వస్తుంది. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్స్ చేస్తే ఏమొస్తుంది అవుట్పుట్? ఇదంతా వస్తుంది. అంటే ఇన్ని రోస్ వస్తున్నాయి. ఇన్ని రోస్ వచ్చినప్పుడు నేను ఏం చేయాలి? ఒక్కొక్క రోని ఫస్ట్ బయటికి తీసేసి దాన్ని ప్రింట్ చేసి దాని తర్వాత నెక్స్ట్ రోకి వెళ్ళిపోతా కదా. అందుకే నేను ఏం చేస్తున్నా, ఇక్కడ ఆ ఒక్కొక్క రోని స్టోర్ చేసుకోనికి $రో తీసుకున్నా. ఆ $రో లోపల దేంట్లోనే అన్ని రోస్ $క్వెరీ లోపల అన్ని రోస్ ఉన్నాయి. దేనికి పంపిస్తున్నాను నేను దాన్ని? ఫెచ్ అసోక్ అనే ఒక ఫంక్షన్కి పంపిస్తున్నా. ఆ ఫంక్షన్ ఏం చేస్తుంది? ఒక్కొక్క రోని సపరేట్ చేసి ఈ వేరియబుల్ లోపల పెడుతుంది. పెట్టినాక నేను ఏం చేస్తా? లూప్ లోపలికి పంపించేస్తుంది. ఈ రో లోపల పెట్టి లూప్ లోపల పంపించి నాకు ఏం చేస్తా? ఒక్కొక్క కాలం నేమ్ పెట్టుకుని నాకు ఏదైతే కాలం కావాలో ఆ కాలం అక్కడ ప్రింట్ చేసేస్తా. ఇప్పుడు చెక్ చేసుకుని ఫస్ట్ ఏ కాలం కావాలి? నాకు సీరియల్ నెంబర్ కావాలి, నెక్స్ట్ నేమ్ కావాలి, నెక్స్ట్ రోల్ నెంబర్ కావాలి, అంతే కదా. ఎక్కువ పెట్టేసిన ఫస్ట్ ఎస్ఎన్ఓ కాలం నేమ్ మెన్షన్ చేసేస్తే అయిపోతుంది, అంతే. ఎస్ఎన్ఓ రావాలి. దాని తర్వాత ఏం కావాలి నాకు? మళ్ళీ ఎక్కువ పెడుతున్నా, మళ్ళీ $రో స్క్వేర్ బ్రాకెట్స్ ఓపెన్ చేసిన, సింగిల్ కోట్స్ పెట్టిన. సెకండ్ కాలం ఏం కావాలి నాకు? నేమ్ కావాలి. నేమ్ కావాలంటే ఏం చేస్తున్నా? నేమ్ పెట్టేస్తా, సెమికాలన్, అంతే. మళ్ళీ ఏం చేస్తా? మళ్ళీ ఎక్కువ పెట్టేసి మళ్ళీ $రో పెట్టుకొని మళ్ళీ ఇంకొక కాలం నేమ్ కావాలి కదా. ఈ కాలం మొత్తం వచ్చింది కదా నాకు, అంటే ఒక రో మొత్తం వచ్చేసింది కదా నాకు. ఇంకో కాలం ఈ కాలంలో ఉన్న ఈ డేటా కావాలి నాకు. ఇప్పుడు ఏం చేస్తాను నేను? నెంబర్ పెట్టాలి కాబట్టి నెంబర్ పెట్టేసి ఇక్కడ అయిపోయింది. ఇక్కడికి వచ్చేసి కార్నర్లో సెమికాలం పెట్టేస్తా. ఇప్పుడు ఏమైంది నాకు? ఇక్కడ ఒక్కసారి ఈ లూప్లో రన్ అయిపోయి వచ్చేసింది. అంటే ఫస్ట్ రో వచ్చినాక ఫస్ట్ రోలో ఏం చేస్తుంది? సీరియల్ నెంబర్ 1 ప్రింట్ చేసింది, నేమ్ ప్రింట్ చేసింది, రోల్ నెంబర్ ప్రింట్ చేసింది. నెక్స్ట్ మళ్ళీ వైల్ లూప్ లోపలికి ఎంటర్ అయిపోయింది. వైల్ లూప్ మళ్ళీ ఏం చేస్తుంది? మళ్ళీ సెకండ్ రో ఇచ్చేస్తుంది దీనికి. సెకండ్ రో మళ్ళీ ప్రింట్ అవ్వడం స్టార్ట్ అయిపోతుంది. కానీ ఫస్ట్ రోకి సెకండ్ రోకి డిఫరెన్షియేటర్ ఒకటి ఉండాలి కదా. అది నేను ఏం చేస్తాను అంటే ఒకటి హెచ్ఆర్ ట్యాగ్ పెడతా. హారిజాంటల్ లైన్ కోసం హెచ్ఆర్ ట్యాగ్ పెట్టేసి ఇక్కడ హెచ్ఆర్ ట్యాగ్ పెడితే ఏమవుతుంది? ఇవన్నీ వచ్చినాక డీటెయిల్స్ వచ్చినాక ఒక లైన్ వస్తుంది నాకు. ఇవన్నీ నాకు సైడ్ బై సైడ్ వస్తాయి. ఇవన్నీ ఒకటే లైన్లో వస్తాయి నాకు. ఇప్పుడు చెక్ చేద్దాం, ఇది అవుట్పుట్ కూడా చెక్ చేద్దాం. ఇప్పుడు సేమ్ ఇదే కాపీ చేసుకుందాం ఇక్కడ, లేకపోతే దీంట్లోనే ఓపెన్ చేద్దాం. డిలీట్ ప్లేస్లో display.php ఓపెన్ చేద్దాం. చెక్ చేసుకోండి. ఇక్కడ 1 వచ్చింది, సిద్ధు వచ్చింది, రోల్ నెంబర్ వచ్చింది. సేమ్ అట్లనే అన్నిటికీ వచ్చేసింది. ఇప్పుడు నాకు ఒక్కొక్క కాలం పక్కన నాకు బ్రేక్ స్టేట్మెంట్ పెట్టేస్తాను నేను. ఎట్లా రావాలి? ఇక్కడ సీరియల్ నెంబర్ ఉంది కదా, సీరియల్ నెంబర్ ఇక్కడ ప్రింట్ అయిపోయింది. ప్రింట్ అయిపోయినాక ఏం చేస్తాను నేను? ఎక్కువ పెట్టేసి నాకు ఏం కావాలి? బ్రేక్ స్టేట్మెంట్ కావాలి. ఎందుకంటే దాని పక్కన అంటే ఇక్కడ సీరియల్ నెంబర్ ప్రింట్ అయిపోయినాక దాని పక్కన ఇంకేది ఉండొద్దు నాకు. అందుకే సేమ్ అట్లనే పెట్టేస్తా. ప్రతి ఒక్క లైన్ తర్వాత నేను ఏం చేస్తున్నా? ఇక్కడ సింపుల్గా బ్రేక్ స్టేట్మెంట్ పెట్టేస్తున్నా, సరిపోయింది ఇక్కడ. సో లేకపోతే ఈ బ్రేక్ని కూడా ఉన్నాను నిజం అట్లనే. ఇప్పుడు చెక్ చేసుకో. ఇప్పుడు 1 వచ్చింది, దీని తర్వాత ఇక్కడ బ్రేక్ స్టేట్మెంట్ ఉంది. మళ్ళీ సిద్ధు వచ్చింది, బ్రేక్ ఉంది. సేమ్ రోల్ నెంబర్ వచ్చింది, ఇది కూడా బ్రేక్ వచ్చేసింది. ఇవన్నీ వచ్చినాక ఏమవుతుంది? ఇవన్నీ వచ్చినాక నాకు హెచ్ఆర్ లైన్ ఉంది కదా, అంటే ఒక రో మొత్తం ప్రింట్ చేసినాక ఏం చేస్తుంది? ఒక హారిజాంటల్ లైన్ పెట్టేస్తుంది. మళ్ళీ ఏం చేస్తుంది? మళ్ళీ సెకండ్ రో తీసుకుంటుంది, సెకండ్ రోని రో లోపల పెట్టేస్తుంది. సెకండ్ రోని రో లోపల పెట్టినాక ఏం చేస్తుంది? మళ్ళీ సెకండ్ రోని ప్రింట్ చేయడం స్టార్ట్ చేస్తుంది. చెక్ చేసుకో. ఫస్ట్ రో 1 ప్రింట్ చేసింది, సెకండ్ రో అదే రోలో సెకండ్ కాలం సిద్ధు ప్రింట్ చేసింది, అదే రోలో థర్డ్ కాలంని కూడా ప్రింట్ చేసినాక నెక్స్ట్ టైం చేసింది ఆ ఫెచ్ అసోక్ నెక్స్ట్ రోకి వెళ్ళిపోయింది. నెక్స్ట్ రో లోపల ఉన్న డేటా నెక్స్ట్ రో ఇక్కడ ప్రింట్ చేసేసింది. అర్థమైందా? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి దీంట్లో? నో ఎస్క్యూఎల్ వాడి చేయొచ్చా? ఎస్క్యూఎల్ వాడాలి. స్ట్రక్చర్ డేటాబేస్కి ఎస్క్యూఎల్ ఒకటే ఆప్షన్.
ఇది మొత్తం మనకి టేబుల్స్ ఉంటాయి కాబట్టి టేబుల్స్ నువ్వు డీల్ చేయాలంటే కంపల్సరీ ఎస్క్యూఎల్ ఉండాలి నీకు. అందరు క్లియరా లేకపోతే ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఎవరికైనా రిపీట్ చేయాలా? అన్న క్రోమ్ పేజ్ లా ఓన్లీ డిస్ప్లే చేసినప్పుడు మాత్రమే ఈ నేమ్స్ అట్లా చూపిస్తుంది. అర్థం కాలే. క్రోమ్ పేజ్ లా మనం పర్టికులర్ గా డిస్ప్లే డాట్ పిహెచ్పి చేసినప్పుడు ఇది ఒక్క డేటా మాత్రమే మనకి డిస్ప్లే అయింది. ఇంతకుముందు చేసినప్పుడు అన్నీ పిహెచ్పి అడ్మిన్ చూపిస్తుంది కదా. అర్థం కాలే నాకు అసలు ఏమంటున్నావు. ఇక్కడ ఇప్పుడు డేటా ఉంది కదా అన్న అవును అవును డిస్ప్లే చేసినప్పుడు మాత్రమే మనకు ఆ టేబుల్ ఉన్న డేటా మొత్తం వచ్చింది. అవును అప్డేట్ చేసినప్పుడు, ఇన్సర్ట్ చేసినప్పుడు, డిలీట్ చేసినప్పుడు మనకి పేజ్ లో ఏం డేటా రాదు. ఓన్లీ రాదు. ఎందుకంటే నువ్వు డేటాబేస్కి వెళ్ళి డేటా తెచ్చుకోవాలంటే కంపల్సరీ ఏం చేయాలి? సెలెక్ట్ క్వెరీ యూజ్ చేయాలి. ఓకే. సెలెక్ట్ క్వెరీ యూజ్ చేస్తేనే డేటాబేస్ నుంచి డేటా తెచ్చుకోనికి వస్తుంది, లేకపోతే డేటా తీసుకోనికి రాదు మనకి. అవును. ఎంతమంది ఇన్సర్ట్ చేసినప్పుడు జస్ట్ మనం ఇన్సర్ట్ చేసినప్పుడు నువ్వు ఏం చేసినావు? జస్ట్ డేటాబేస్ నువ్వు అసలు దాంట్లో ఏదుందో, అసలు డేటా ఏముందో ఏం లేదో కూడా దానికి తెలియదు. అప్పుడు సెలెక్ట్ యూజ్ పంపించేటప్పుడే సీరియల్ నెంబర్ 4 అది ఉందో లేదో అది ఒకటే చెక్ చేస్తుంది. ఒకవేళ ఉంటేనే పెడుతుంది, లేకపోతే వదిలేస్తుంది అంతే. దాని లోపల అసలు ఎన్ని రోజులు ఉన్నాయి ఏంటిది అసలు దీంట్లోకి ఏం ఇన్ఫర్మేషన్ తెలియదు. ఇగో సీరియల్ నెంబర్ 4 ఉందా, ఉంటే అప్డేట్ చేసేసి లేకపోతే వదిలేసి అంతే ఉంటుంది. ఇవన్నిట్లలో అట్లనే ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే మనం సెలెక్ట్ చేసుకుంటాం. అంటే దాని లోపల సెలెక్ట్ అంటే దాని లోపల ఉన్న డేటా మొత్తం యాక్సెస్ చేసుకుంటున్నావు. యాక్సెస్ చేసుకుని ఇక్కడ రన్ చేసినాక డాలర్ క్వెరీ లోపలికి ఆ రోస్ అన్ని వచ్చేసినాయి. డాలర్ క్వెరీ లోపల అసలు అన్ని రోస్ అసలు ఒకటైనా రో ఉందో చెక్ చేసుకుని ఏం చేసినా num_rows అనే కీవర్డ్ యూజ్ చేసిన. ఇది ఏం చేస్తుంది అంటే ఇది ప్రీ డిఫైన్డ్. ఇది కూడా అది ఏం చేస్తుంది, ఎన్ని రోస్ ఉన్నాయో చెప్తుంది. ఎన్ని రోస్ ఉన్నాయో చెప్పేసి ఇక్కడ ఏం చేస్తుంది, ఇది వచ్చేస్తుంది మనకి. ఇది వచ్చేసినాక లూప్ లోపల పంపించింది. లూప్ ఏం చేస్తుంది ఇక్కడ, వైల్ లూప్ ఇక్కడ $row అనే వేరియబుల్ తీసుకున్నా. $row లోపల ఏం చేస్తున్నాను, డాలర్ క్వెరీ ఇంప్లైస్ అంటే డాలర్ క్వెరీ లోపల మల్టిపుల్ రోస్ ఉన్నాయి కదా, దాన్ని ఈ ఫెచర్స్ ఫంక్షన్ ఏం చేస్తుంది అంటే ఒక్కొక్క రో లాగా డివైడ్ చేసుకుంటూ ఈ రో లోపల స్టోర్ చేస్తుంది. ఇంకా ఫెచర్స్ గురించి చెప్పమన్నారు కాబట్టి ఇంకొంచెం ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పేస్తాను నేను. ఇదే అనుకుంటా. సరే ఇది చూసేసాయి. ఇక్కడ ఈ లింక్స్ తీసేస్తున్నాను. ఇప్పుడు ఇది ఒక రో అనుకో. ఇక్కడ నుంచి ఇది మొత్తం ఒక టేబుల్, ఇది మొత్తం ఒక రో అనుకో. డబ్బా డిలీట్ చేసి పడేద్దాం ఇక్కడ. ఓకే, ఇట్లుంటుంది. ఇవన్నీ డిలీట్ చేసేద్దాం. ఇప్పుడు ఈ ఎల్లో కలర్ ఇక్కడ మీకు కనిపించే ఎల్లో కలర్ది ఏంటిదంటే మీకు ఆ టేబుల్, ఎల్లో కలర్ది టేబుల్. ఈ రెడ్ కలర్ ఏంటివంటే రోస్. ఈ రెడ్ కలర్ అన్ని రోస్. ఇక్కడ నుంచి మీరు ఇప్పుడు నా దగ్గర ఎన్ని ఉన్నాయి, ఇక్కడ 4 రోస్ ఉన్నాయి ఇక్కడ నాకు. అయితే ఇప్పుడు నా ఫెచర్స్ ఫంక్షన్ ఏం చేస్తుంది అంటే ఇదంతా ఎక్కడ ఉంది నాకు, ఈ 1 2 3 4 మొత్తం ఎక్కడ ఉన్నాయి నాకు, డాలర్ క్వెరీ లోపల ఉన్నాయి. అది ఎట్లా వచ్చినాయి చూడు, డాలర్ క్వెరీ లోపలికి ఎట్లా వచ్చింది, ఇక్కడ నేను ఆ కనెక్షన్ లోపల ఈ ఎస్క్యూఎల్ క్వెరీ రన్ చేసినందుకు దాని లోపల ఆ 4 రోస్ వచ్చినాయి. ఇది డాలర్ క్వెరీ లోపల. డాలర్ క్వెరీ ఏంటి, దీనిలో ఈ ఎల్లో కలర్ డాలర్ క్వెరీ. డాలర్ క్వెరీ లోపలికి నాకు ఏం వచ్చినాయి, ఈ 4 రోస్ వచ్చినాయి నాకు ఇక్కడ, అంతే కదా. ఈ 4 రోస్ వచ్చినాక నేను ఏం చేస్తున్నా, ఈ num_rows అనేది ఉంది కదా ఇక్కడ అవుట్పుట్. ఈ num_rows ఏం చేస్తుంది అంటే దాని లోపల అసలు అవే ఈ రెడ్ కలర్ బాక్సెస్ ఉన్నాయా లేవా, అంటే ఈ రోస్ ఉన్నాయా లేవా చెక్ చేస్తుంది. అది ఒక్కటని ఉందనుకో లూప్ లోపలికి ఎంటర్ అయిపోతుంది అంతే. ఒకసారి ఉంటే సరిపోతుంది అంతే. లూప్ లోపలికి ఎంటర్ అయిపోయినాక ఏం చేస్తే చెక్ చేసుకో. ఇక్కడ ఒక వేరియబుల్ డిక్లేర్ చేసిన నేను. ఆ వేరియబుల్ డిక్లేర్ చేయగానే మనం ఏమనుకోవాలి, సేమ్ డాలర్ క్వెరీ లెక్కనే ఇంకొకటి నాకు ఇక్కడ వచ్చింది. ఇదేంటిది, ఇది డాలర్ రో అన్నట్టు. ఇది డాలర్ రో. దీని కలర్ చేంజ్ చేసుకుందాం. ఇక్కడ ఇప్పుడు డాలర్ రో వచ్చింది. ఇక్కడ డాలర్ రో వచ్చినాక అదేం చేస్తుంది, క్వెరీ లోపల ఉన్న ఒక్కొక్క రోని తీసుకొచ్చి ఎక్కడ పెడుతుంది, డాలర్ రో లోపల పెడుతుంది. చెక్ చేసుకో. ఇప్పుడు డాలర్ క్వెరీ ఏం చేస్తుంది, ఫెచర్స్ ఫంక్షన్ ఏం చేస్తుంది, ఒక రోని తీసుకొచ్చి దీని లోపల పెట్టింది, అంతే కదా. చూడు, ఒక రోని తీసుకొచ్చి దీని లోపల పెట్టేసింది. ఏమైంది అది, దీని లోపల పెట్టాక నేను ఏం చేస్తున్నా, దీన్ని యాక్సెస్ చేసుకొని ఫ్రంట్ ఎండ్లో డిస్ప్లే చేసేస్తున్నా. ఇది అయిపోయింది కదా. సెకండ్ లూప్లోకి వచ్చినాక ఏం చేస్తుంది, అది మళ్ళీ ఇంకొక దాన్ని తీసుకొచ్చి మళ్ళీ లూప్లో పెట్టేస్తుంది. ఇక్కడ ఇది కూడా అయిపోయింది. నెక్స్ట్ ఏం చేస్తుంది, ఆ రెండింటిని ప్రింట్ చేసినాక ఇక్కడ
ఈ లూప్ మొత్తం కంప్లీట్ అయిపోయినాక మళ్ళీ ఫెచ్ అసాక్ ఫంక్షన్ ఏం చేస్తుంది, ఆల్రెడీ 2 అయిపోయినాయి కదా, నెక్స్ట్ ఏది ఉంది టాప్లో, మళ్ళీ దాన్ని తీసుకొచ్చి $roకి ఇచ్చేస్తుంది. ఈ ఆరెంజ్ కలర్ $రో అనే వేరియబుల్ సింపుల్ ఒక్కొక్క రోని తీసుకొచ్చి ఇక్కడ ప్రింట్ చేస్తుంది. మొత్తం అయిపోయినాక ఏం చేస్తుంది, అయిపోయిందని చెప్పేసి వైల్ లూప్లోకి వెళ్ళి బయటకు వచ్చేస్తుంది. వైల్ లూప్లోకి వెళ్ళి బయటకు వచ్చినాక ఇంకేమైనా ఉందా, ఏం లేదు, కోడ్ ఎండ్ అయిపోతుంది ఇంకా డైరెక్ట్. ఇప్పుడు క్లియర్, ఇప్పుడు అర్థమైందా? PHP వాడి 1 డేలో ఎలా బ్రో చేశారు, గ్రేట్. ఏం చేసినా PHP వాళ్ళు వాడలే ఆ రోజు చేసిన 1 డే వెబ్సైట్ అంటున్నాం కాదు, ఓన్లీ ఫ్రంట్ ఎండ్ వెబ్సైట్ అది. PHP వాడి 1 డేలో చెయ్యొచ్చు, కాకపోతే టైం వేస్ట్ అది, అంత ఈజీగా అవ్వదు, కుదరదు, అంత దానికి మొత్తం టైం దానిపైన స్పెండ్ చేయాల్సి వస్తుంది. PHPతోని 1 డేలో అంటే కష్టం, దానికి పెద్ద ప్లానింగ్ ఉండాలి. ఫ్రంట్ ఎండ్ అయితే అయిపోతుంది, ఈజీగా అయిపోతుంది. ఆ లైన్లోనే కొంచెం గ్యాప్ రావాలంటే ఏం చేయాలి, ఎక్కడైతే నువ్వు బ్రేక్ ట్యాగ్ పెట్టినావో దాన్ని తీసేసి ఆడ స్పేస్ పెట్టేసి, బ్రేక్ వద్దు నాకు, జస్ట్ ఒక స్పేస్ కావాలని చెప్తున్నావు అంతే. అదే లైన్లో స్పేస్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ చెక్ చేసుకో, రీలోడ్ చేసినా ఇగో స్పేస్ వచ్చింది చూడు, రెండింటి మధ్యలో ఒకటి. నువ్వు అంతకుమించి ఒకటి ఎక్స్ట్రా ఇచ్చినా అది ఇయ్యదు, ఒకటేసారి వస్తుంది స్పేస్ నీకు అక్కడ. నెక్స్ట్ కావాలంటే ఈ రోజు నేను టేబులర్ ఫార్మాట్లో కూడా చెప్పేస్తాను, టేబుల్ లోపల ఎట్లా ప్రింట్ చేయాలో కూడా చెప్పేస్తా, ఇప్పుడే చెప్పేస్తాను, ఇంకా ఎట్లా టైం ఉంది కదా. దీంట్లో ఇక్కడ వరకు ఇంకేమన్నా డౌట్స్ ఉన్నాయా చెక్ చేద్దాం. డిఎస్లో ఏం చేంజ్ అవ్వాలా ఇప్పుడు, డిఎస్ అండి ఓకే, డీబీఆర్ డేటాబేస్లో ఏం చేంజ్ అవ్వదు. నువ్వు ఏం చేస్తావు, జస్ట్ డేటాబేస్లో డేటాను యాక్సెస్ చేస్తున్నావు అంతే, అప్డేట్ ఎడిట్ ఏం చేస్తలేవు కదా. అప్డేట్ డిలీట్ ఏం చేయకపోతే అసలు ఏం చేంజ్ అవ్వదు, నువ్వు జస్ట్ అక్కడ ఉన్న డేటాను తీసుకుంటున్నావు అంతే, దానికి ఏం ప్రాబ్లం ఉండదు. ఒక్కసారి మెల్ల కోడ్ చెక్ చేసుకోండి, ఒక 2 minutes ఇప్పుడే వస్తాను. మళ్ళీ రిపీట్ చేయాలి. ఇక్కడ $query లోపలికి ఏమైంది, ఇక్కడ సెలెక్ట్ క్వెరీ పర్ఫామ్ చేసినప్పుడు ఇక్కడ $query లోపలికి అన్ని రోస్ వచ్చేసినాయి. నెక్స్ట్ ఏమైంది, ఇక్కడ దాని లోపల అసలు రోస్ ఎన్ని రోస్ ఉన్నాయో చెక్ చేసుకుంటాం. ఇక్కడ నెంబర్ ఆఫ్ రోస్ >0 ఉన్నాయా లేవా, ఒకవేళ >0 ఉన్నాయనుకో అప్పుడు ఏం చేస్తావు, దాన్ని ప్రింటింగ్కి పంపిస్తావు. ఇక్కడ ప్రింటింగ్ ప్రాసెస్ ఎట్లా చేస్తావు, అన్ని రోస్ ఒకటేసారి మనం ప్రింట్ చేయలేం కదా.
అందుకే ఇక్కడ మనం ఫెచర్స్ ఆఫ్ ఫంక్షన్ యూజ్ చేస్తాం. అదేం చేస్తుంది అంటే డాలర్ క్వరీ లోపల ఉన్న అన్ని రోస్ ని తీసుకొని ఒక్కొక్క రోని సపరేట్ చేసి ఈ డాలర్ రో లోపల పెడుతుంది. డాలర్ రో లోపల పెట్టినాక ఆ రో లోపల ఒక్కొక్క కాలం నేమ్ నువ్వు స్పెసిఫై చేసుకుంటూ ఏం చేస్తావు, దాన్ని ప్రింట్ చేస్తావు అంతే. ఇప్పుడేనా అర్థమైందా? ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఫెచర్స్ ఆఫ్ ఏంటిది క్వశ్చన్ మార్క్ పెడితే? ఫెచర్స్ ఆఫ్ అంటే జస్ట్ అది ఏం చేస్తుంది, నువ్వు దాంట్లో 4 రోస్ ఉన్నాయి అనుకో, దాన్ని ఒక్కొక్క రోని బయటకు తీసి దానికి ఇస్తుంటది అంతే. చెప్పినా కదా. ఫోర్ రోస్ ఉంటే ఒక రోని పంపించి డాలర్ రోకి పంపిస్తుంది, మళ్ళీ ఏం చేస్తుంది, మళ్ళీ సెకండ్ రోని పంపిస్తుంది, మళ్ళీ థర్డ్ రోని పంపిస్తుంది. ఇట్లా ఒక్కొక్క దాన్ని పంపేనికే ఫెచర్స్ ఆఫ్ ఫంక్షన్ యూజ్ చేస్తాం అంతే. అది కూడా ప్రీ డిఫైన్ ఫంక్షన్. ఇంకా ఏం డౌట్స్ ఉన్నాయి? టేబుల్ కి ప్రొసీడ్ అయిపోవాలా, ఇంకా మళ్ళీ ఎవరికైనా రిపీట్ చేయాలి? క్లాసెస్ వింటున్నావు అసలు నువ్వు? క్లాస్ ఇంకోటో పక్కకి వెళ్ళి కోడింగ్ చేసే వాళ్ళు అయితే ఇలాంటివి పెడతారు. క్లాస్ ఒక్కటే వింటే ఇది ఎవ్వరు పెట్టారు. ఇది నాకు మెసేజ్ చేయి, నీకు పంపిస్తాను. నేను గ్రూప్ లో పెట్టాను అవన్నీ. ఏ క్లాస్ కూడా నేను గ్రూప్ లో పెట్టాను. గ్రూప్ లో పెడితే నీ వల్ల మిగతా వాళ్ళందరూ ఓపెన్ చేస్తారు. ఆడు ట్రై చేయడం మిస్ పెట్టేసి డైరెక్ట్ రికార్డింగ్ ఉంది కదా అని చెప్పి ఓపెన్ చేసి మళ్ళీ వాళ్ళు ఖరాబ్ అయిపోతుంది. నీకంటే ముందు 3 బ్యాచెస్ నేర్చుకున్నారు. ఆ 3 బ్యాచెస్ అర్థమైంది. ఇప్పుడు నీకు అర్థమైతే లేదంటే నువ్వు రాంగ్ వేలో వింటున్నావు. నేను చెప్పిన ఫస్ట్ క్లాస్ నుంచి చెప్తున్నా నేను. ఇక్కడ నేను క్లాస్ చెప్పేటప్పుడు క్లాస్ పైన ఫోకస్ చేయి. నువ్వు రాసుకోవడం పైన, ఫోటోలు తీసుకోవడం పైన, లేకపోతే పక్కకి వెళ్ళి సైమల్టేనియస్ గా కోడింగ్ చేసే దానిపైన ఫోకస్ చేస్తే నీకు ఇంకా వెబ్ డెవలప్మెంట్ క్లాసెస్ బంద్ చేస్తే వేస్ట్, టైం వేస్ట్. ఇంకా అట్లా చేస్తే ఇంకా అనానిమస్ లోనే ఉంటే ఇంకా నేను ఏం చేయలేను. ఇంకా మీరు మీ ప్లేస్మెంట్ కి నేనైతే గ్యారంటీ చేయలేను. నెక్స్ట్ ఏం టేబుల్ ప్రాసెస్ ప్రొసీడ్ చేయాలా, లేకపోతే ఇక్కడ వరకు ఓకేనా, దీన్ని మళ్ళీ రిపీట్ చేయాలా? ఏం రెస్పాన్స్ లేదు. నెక్స్ట్ చెప్పండి. ఓకే అన్న, నెక్స్ట్ దాంట్లో టేబుల్ చెప్పండి అన్న టేబుల్ రెస్పాన్స్ కోసం ఎప్పుడు వెయిట్ చేసినా నేను అడుక్కోవాలి 2-3 సార్లు. మాట్లాడుతున్నాను. టేబుల్ కి కూడా ఫస్ట్ మనం ఏం చేస్తామంటే సింపుల్ గా టేబుల్ డాట్ పిహెచ్పి పెట్టిన, ఇక్కడ టేబుల్ డాట్ పిహెచ్పి పెట్టినాక మొత్తం హెచ్టిఎంఎల్ రాసేస్తాం. పిహెచ్పి లోపల కూడా మనం హెచ్టిఎంఎల్ రాసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు మనకి దీంట్లో. ఇక నేను ఏం చేస్తా, బాడీ లోపల టేబుల్ ట్యాగ్ తీసుకుంటా. టేబుల్ ట్యాగ్ తీసుకున్నాక ఫస్ట్ ఏముంటుంది, నాకు టేబుల్ హెడ్డింగ్ ఉంటుంది కదా. టేబుల్ హెడ్డింగ్ ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఒక టేబుల్ రో క్రియేట్ చేయాలి. టేబుల్ రో క్రియేట్ చేసినాక దాని లోపల టేబుల్ హెడ్డింగ్ ఉంటుంది కాబట్టి టేబుల్ హెడ్డింగ్ కూడా క్రియేట్ చేసిన. ఆటోమేటిక్ ఫార్మాటింగ్ చేసుకుంటుందా ఇది ఇందాక ఇన్స్టాల్ చేసినందుకు? ఓకే, టేబుల్ హెడ్డింగ్ ఒక రో లోపల టేబుల్ హెడ్డింగ్ తీసుకుంటున్నా. ఫస్ట్ హెడ్డింగ్ ఏమి ఉండాలి, సీరియల్ నెంబర్ ఉండాలి. ఇక్కడ మనకి 3 కాలమ్స్ ఉన్నాయి ఇక్కడ. నెక్స్ట్ ఏముంది, సీరియల్ నెంబర్. తర్వాత నెక్స్ట్ మనకి నేమ్ ఉంది, నేమ్ కూడా తీసుకుంటాను. నెక్స్ట్ ఏముంది, రోల్ నెంబర్ ఉంది కాబట్టి రోల్ నెంబర్ పెట్టేస్తాను నేను ఇక్కడ. ఇప్పుడు ఇదంతా అయిపోయింది. నెక్స్ట్ ఏం చేస్తాను, టేబుల్ కి బార్డర్ కూడా కావాలి కాబట్టి బార్డర్ పెట్టేస్తా. బార్డర్ ఈక్వల్స్ టు సేమ్ డబుల్ కోట్స్ పెట్టేసి 2 పెట్టేస్తా. నేను లైవ్ సర్వర్ లో రాదు కాబట్టి మనం ఏం చేయాలి, ఇప్పుడు దీన్ని అక్కడికి వచ్చేసి ఓపెన్ చేయాలి. మనం డిస్ప్లే కాకుండా టేబుల్ డాట్ పిహెచ్పి ఓపెన్ చేస్తే ఒక టేబుల్ వచ్చేసింది ఇక్కడ మనకి. ఇప్పుడు ఇక్కడ టేబుల్ వచ్చేసింది. ఆ టేబుల్ లోపల మనం డేటా ప్రింట్ చేయాలి. అంటే దీని తర్వాత వచ్చే నెక్స్ట్ టీఆర్ మొత్తం ఎక్కడ నుంచి తీసుకురావాలి, డేటాబేస్ నుంచి తీసుకురావాలి, అంతే కదా. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే దీని కింద పెడతా. ఫస్ట్ ఇక్కడనే పిహెచ్పి రాస్తా. ఇక్కడనే పిహెచ్పి కూడా ఎట్లా రాస్తా అంటే ఫార్మాటర్ అనవసరంగా ఇన్స్టాల్ చేస్తాను. ఇప్పుడు ఇక్కడ ఇదే పిహెచ్పి నేను కాపీ చేసుకుంటా. సేమ్ డిస్ప్లే కోడ్ సేమ్ అదే ఉంది. ఫస్ట్ నేను ఏం చేసిన, జస్ట్ హెడ్డింగ్ ఒకటే నాకు ఫిక్స్డ్ కాన్స్టెంట్ ఉంటుంది. ఆ కాన్స్టెంట్ ఒకటి రాసేసిన.
దీని లోపల ఏం కావాలి నాకు? దీని లోపల నాకు పిహెచ్పి కావాలి కదా. ఎక్కడ? నెక్స్ట్ రో నుంచి అంటే ఒక రో ఏంటి హెడ్డింగ్ ఉంటుంది కాబట్టి సెకండ్ రో నుంచి నేను డేటాబేస్కి వెళ్ళి తీసుకొస్తాను కాబట్టి దాని మధ్యలో పిహెచ్పి పెట్టేస్తాను అంతే. దాని మధ్యలో పిహెచ్పి ఏం చేస్తుంది? ఇగో ఇక్కడ ఫస్ట్ రో అయిపోయినాక సెకండ్ రో నుంచి ఇక్కడ నేను టీఆర్ క్రియేట్ చేస్తాను. ఎక్కడ కావాలంటే అక్కడ టీఆర్ క్రియేట్ చేసుకోవచ్చు. దాని లోపల నేను వేరియబుల్స్ పెడతాను. ఇప్పుడు వైల్ లూప్ లోకి వచ్చేస్తా. సేమ్ అదే కోడ్ ఉంటుంది. వైల్ లూప్ లోకి వచ్చినాక నేను ఏం చేస్తా, ఇక్కడ ఒక ఎక్కువ పెడతా. ఎక్కువ పెట్టేసి ఇది క్లియర్ జాగ్రత్తనండి. టీఆర్ ట్యాగ్ ఓపెన్ చేస్తుంది ఇక్కడ. ఓకే, ఆ టీఆర్ ని క్లోజ్ కూడా చేయాలి కదా, ఎందుకంటే ఒక టేబుల్ రో క్రియేట్ చేస్తున్నా. అది డేటాబేస్ నుంచి వస్తుంది కాబట్టి ఇక్కడ ఇంకొక టేబుల్ రో క్రియేట్ చేసిన, దాన్ని ఎండ్ చేసిన. దాని లోపల నేను ఏం చేయాలి? ఏం అంతకు ముందు ఉన్నట్టే $రో స్క్వేర్ బ్రాకెట్ లోపల సింగిల్ కోట్ పెట్టేసి దాని కాలం నేమ్ ఏంటి? సీరియల్ నెంబర్ అనే కాలం కాబట్టి సీరియల్ నెంబర్ కాలం పెట్టేస్తాం అంతే. సేమ్ సింగిల్ కోట్ తీసేద్దాం. ఓకే, ఇప్పుడు అదే డబుల్ కోట్స్ లోపల ఉంది కదా, దీనికి సింగిల్ కోట్స్ ఏం అవసరం లేదు. ఇంకా సేమ్ ఇట్లా నాకు ఏమేమి కావాలి దీంట్లో? సీరియల్ నెంబర్ ఒక రో ఉంటుంది, టీఆర్ ఉంటుంది. దాంతోపాటు దీనికంటే ముందు ఒక టీఆర్ ఇక్కడ స్టార్ట్ కావాలి. ఎక్కువ ప్రతి రోలో మనం డేటా ప్రింట్ చేయం కదా, ఒకటే రో ఉంటుంది. టీఆర్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది. టీఆర్ ఇక్కడ స్టార్ట్ అయినాక దీని లోపల టీడీని ప్రింట్ చేస్తుంది. ఇక్కడ ప్రతి రోలో టీడీని ప్రింట్ చేసుకుంటూ వస్తుంది ఇక్కడ. ఓకే, టీడీ ప్రింట్ అయిపోయింది ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసినాక సీరియల్ నెంబర్ అయిపోయినాక నెక్స్ట్ ఏం ప్రింట్ చేసినా నేమ్ ప్రింట్ చేస్తాను. సేమ్ ఇదే ఫార్మాట్ ఉంటుంది. చెక్ చేసుకోండి, ఇక్కడ ఇదే ఫార్మాట్. ఇక్కడ టీఆర్ ఓపెన్ చేసిన కదా, ఇక్కడ టీఆర్ ఎట్లయితే ఓపెన్ చేసినా ఇక్కడ ఏం చేసినా అది ఎక్కువ లోపల పెట్టిన అంతే. ఇక్కడ ఈ టీఆర్ ఫస్ట్ టీఆర్ ఎక్కడైతే ఎండ్ అక్కడనే పిహెచ్పి స్టార్ట్ చేసిన, అక్కడనే పిహెచ్పి స్టార్ట్ చేసి ఏం చేసిన నేను కింద సేమ్ ఇక్కడ ఎట్లయితే నేను టీహెచ్ పెట్టినా, అంటే హెడింగ్ కోసం కాబట్టి టీహెచ్ పెట్టినా, సేమ్ అట్లనే ఇక్కడ టీడీ పెట్టినా, ఎందుకంటే నాకు డేటా కావాలి కాబట్టి. మళ్ళీ నేను దాని కిందకి రిపీట్ చేస్తా. నేమ్ ప్లేస్ లో ఏముండాలి? roll_number నెంబర్ పెట్టేస్తా. రోల్ నెంబర్ కూడా వచ్చేస్తుంది. నెక్స్ట్ ఏం కావాలి? ఇక్కడ సేమ్ ఇక్కడ టీఆర్ స్టార్ట్ అయింది కదా, టీఆర్ క్లోజ్ అయింది. అట్లానే ఇక్కడ ఏం చేస్తాను నేను? ఇక్కడ టీఆర్ స్టార్ట్ అయింది కదా, ఇక్కడ టీఆర్ ఎండ్ చేయాలి కదా, టీఆర్ ఇక్కడ క్లోజ్ చేసేస్తాం. ఇప్పుడు ఏమవుతుంది? లూప్ లో రన్ అవుతుంది అంతే. ఏమేమి రన్ అవుతుంది నాకు లూప్ లో? ఇక్కడ ఫస్ట్ ఒక్కసారి స్టార్టింగ్ చూద్దాం. ఇక్కడ ఫస్ట్ ఏం చేసింది? టేబుల్ స్టార్ట్ చేసింది. టేబుల్ లోపల ఒక రో క్రియేట్ చేసింది, దాని లోపల కాలమ్స్ అన్ని పెట్టేసింది. సెకండ్ రోలో నాకు డేటా స్టార్ట్ కావాలి కదా, డేటా ఎక్కడ నుంచి తెచ్చుకుంటాను? నేను డేటాబేస్ నుంచి తెచ్చుకుంటాను. ఏం అంతకుముందు నా డిస్ప్లే కూడా ఇక్కడ పెట్టేసిన నేను. పెట్టేసినాక వైల్ లూప్ లోకి వచ్చినాక కండిషన్ లో ఒక్కొక్క రోని ప్రింట్ చేయాలి కదా. చూడు, వైల్ లూప్ లో రో అని ఉందా? ఇక టీఆర్ స్టార్ట్ అయింది. ఒక రో స్టార్ట్ చేసిన నేను. ఒక రో స్టార్ట్ చేసి ఏం చేస్తున్నా? దాని లోపల ఒక టేబుల్ డేటా పెట్టినా, ఇంకొక టేబుల్ డేటా పెట్టినా, ఇంకొక టేబుల్ డేటా కూడా పెట్టేసిన. దాని కింద ఇంకా ఒక రో అయిపోయింది కదా, టీఆర్ క్లోజ్ చేసేస్తాం. మళ్ళీ సెకండ్ రో స్టార్ట్ అయినప్పుడు ఏమవుతుంది? ఇంకొక కొత్త టీఆర్ స్టార్ట్ అయిపోతుంది లోపల. కొత్త టీఆర్ స్టార్ట్ అయిపోతుంది, నాకు ఇక్కడ అవుట్పుట్ వచ్చేస్తుంది. ఇప్పుడు నేను రీలోడ్ చేసిన డేటా మొత్తం టేబుల్ లోపలికి వచ్చేసింది. ఇంతనా? అర్థమైందా? సింపుల్ గా ఇక్కడ నేను ఏమేమి చేసినా ఇక్కడ చెక్ చేసుకోండి. దీన్ని ఎక్కువ లోపల పెట్టినా, దీన్ని కూడా ఎక్కువ లోపల పెట్టినా. ఇక్కడ మనం డైరెక్ట్ ఎస్ఎన్ఓ పెడుతుండే కదా, ఇక్కడ మనం డేటాబేస్ నుంచి చేస్తున్నాం కదా. సేమ్ అంతకుముందు దాంట్లో ఎట్లయితే చేసినామో అదే ఉంటుంది, ఇదే ఉంటుంది. కాకపోతే ఇది నేను ఏం చేసిన దాని లోపల ఇక్కడ 2 టీడీల మధ్యలో పెట్టిన అంతే. ఎందుకంటే ఆ టేబుల్ డేటా లాగా రావాలి కాబట్టి 2 టీడీస్ మధ్యలో అది పెట్టేసిన నేను. 2 టీడీస్ మధ్యలో అది పెట్టేసి దాని లోపల అంతకుముందు సింగిల్ కోట్స్ పెడుతుండే, ఇప్పుడు ఆ సింగిల్ కోట్స్ తీసేసాను. ఎందుకంటే ఆల్రెడీ డబుల్ కోట్స్ లోపల ఉంది కాబట్టి నాకు అది అవసరం లేదు. ఇంకా ఎస్క్యూఎల్ ఎందుకు వచ్చింది? ఎస్క్యూఎల్ ఉన్నది ఒక్కటే ఒక లైన్. ఎక్కడ? ఇది ఒక్కటే ఒక లైన్ ఎస్క్యూఎల్ అంతే. ఇది మిగతాదంతా పిహెచ్పినే. ఈ లాంగ్వేజ్ మొత్తం పిహెచ్పి, ఇది మొత్తం హెచ్టిఎంఎల్. ఇంకా లాంగ్వేజ్ కూడా డిఫరెన్షియేట్ చేయలేకపోతున్నావు. హెచ్టిఎంఎల్ ఎందుకు రాసినావు అన్న? మరి హెచ్టిఎంఎల్ ఎందుకు రాసినా అంటే మరి నీకు ఈ ఫ్రంట్ ఎండ్ ఎక్కడ నుంచి వస్తుంది? ఇది నీకు ఈ టేబుల్ ఫార్మాట్ ఇదంతా రావాలంటే పిహెచ్పి వాడు ఇయ్యదు కదా. పిహెచ్పి ఎంతసేపు ఏం చేస్తుంది? పిహెచ్పి అది జస్ట్ వెయిటర్ కాదు. పిహెచ్పి జస్ట్ వెయిటర్, బ్యాక్ ఎండ్ ఏమో కిచెన్. ఆ కిచెన్ నుంచి డేటా తీసుకురానికి మనం పిహెచ్పి యూజ్ చేస్తాం. కానీ తినేటోడు వాడే ఉంటాడా? వెయిటరే కూర్చొని తింటాడా? తినాడు కదా. ఎవరు చేసే పని వాడు చేయాలి కదా. పోయి కస్టమరే తింటాడు కదా. ఆ కస్టమర్ మనకు ఫ్రంట్ ఎండ్, ఆ కస్టమరే హెచ్టిఎంఎల్ మనకి. వీటికి డేటా కావాల్సి వచ్చిండే, వాడు ఏం చేసిండు? అప్పుడే పిహెచ్పి కానీ చెప్పిండు. ఏం చెప్పిండు? డేటాబేస్ లో కిచెన్ లో ఏమేమి అన్ని తీసుకురమ్మని ఇక్కడ చెప్పిండు. చెప్పి నాకు ఏం చేసిండు వాడు?
ఒక్కొక్క ఐటమ్ని ఒక్కొక్క టీఆర్ స్టార్ట్ చేసి ఒక్కొక్క ఐటమ్ని ఇక్కడ ప్రింట్ చేసి పెట్టేసాను, అంతే కదా. అందుకే హెచ్టిఎంఎల్ కావాలి మనకి. హెచ్టిఎంఎల్ లేకుండా చేయాలంటే కాదు, హెచ్టిఎంఎల్ లోపట్నే మనం పిహెచ్పి యూజ్ చేస్తాం. పిహెచ్పి ఇప్పుడు ఇక్కడ ఇక్కడ చెక్ చేసుకుంటే, ఇక్కడ నువ్వు చూసుకుంటే దీంట్లో ఎలిమెంట్స్ లోకి వచ్చేసి బాడీ ఓపెన్ చేసుకుంటే, టేబుల్ ఓపెన్ చేస్తే, టేబుల్ బాడీ ఓపెన్ చేస్తే ఒక్కొక్క టీఆర్ ఉంటుంది. ఈ టీఆర్ లో నేను ఏమైనా డేటా రాసినా లేదు కదా. కానీ ఎక్కడి నుంచి వచ్చింది నాకు ఆ డేటా మొత్తం? ఈ డేటా మొత్తం నాకు ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇది మొత్తం డేటాబేస్ నుంచి వచ్చింది. నేను అది యూజర్ కి చూపించొద్దు అనుకుంటున్నా. అందుకే నేను ఏం చేస్తున్నా, అది మొత్తం డేటాబేస్ లో పెట్టుకున్నా. ఆ డేటాబేస్ లో పెట్టుకున్నాక ఆ డేటాబేస్ దగ్గర నేను జస్ట్ కాల్ చేసి ఇక్కడ పెడుతున్నా అంతే. ఆ డేటా మొత్తం ఇక్కడ కాల్ చేసి ఇక్కడ పెడుతున్నా. కానీ వాడికి కనిపిస్తుందా నేను పిహెచ్పి యూజ్ చేసినట్టు? లేదు కదా. అందుకే మనం పిహెచ్పి యూజ్ చేస్తాం అంతే. గుర్తు ఉండదు అంటే అది నా తప్పు కాదు. నువ్వు రోజు కూర్చొని ఒక 2 to 3 టైమ్స్ చూడకుండా ప్రాక్టీస్ చేస్తే అయిపోతుంది. అంతమంది నీ గుర్తుండదంటే అది నీ ప్రాబ్లం. నువ్వు రోజు ఏం చేయాలి దానికి? రోజు కంపల్సరీ ఓపెన్ చేసి 2 సార్లు చూడకుండా రాయి. థర్డ్ టైం కూడా మొత్తం చూడకుండా ఆటోమేటిక్ వచ్చేస్తుంది అది. విచ్ ఎస్క్యూఎల్ ఇస్ బెటర్ టు లర్న్? ఎన్ని ఎస్క్యూఎల్ ఉన్నాయి? MySQL ఉంటుంది, పోస్ట్గ్రేస్ ఉంటుంది. కాకపోతే ఎస్క్యూఎల్ ఈజీ ఉంటుంది కాబట్టి ఎస్క్యూఎల్ అయిపోగొట్టేసాను. ఇప్పుడు అర్థమవుతుంది, చేస్తే డౌట్స్ వస్తున్నాయి. నాకు మెసేజ్ చేయమని చెప్పినా కదా మరి. నువ్వు మెసేజ్ చేయకుండా నువ్వు ఇంట్లో అట్లానే ఉంటా అంటే నేనేం చేయను. డిఫరెన్స్ బిట్వీన్ మాన్ అండ్ మీన్ అండ్ పర్న్ అండ్ పీన్ ఇది నాకు తెలియదు. మాన్ అంటే మాంగోడివి, అది కూడా సేమ్. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే స్ట్రక్చర్ డేటాబేస్ అంటే టేబుల్స్ లా స్టోర్ చేస్తున్నాం కదా, దాంట్లో JSON ఫార్మాట్ అంటే డాక్యుమెంట్స్ లా స్టోర్ చేస్తాం. అది వన్ స్టాక్ లో ఉంటుంది. మాన్ అంటే మాంగోడివి, ఎం అంటే మాంగోడివి, ఈ అంటే ఎక్స్ప్రెస్ JS. సేమ్ ఇప్పుడు ఎక్స్ప్రెస్ ఎట్లా అంటే రియాక్ట్ కి, నోడ్ కి, దానికి యూజ్ చేయడానికి దాంట్లోనే యూజ్ చేస్తారు, అంటే కనెక్టివిటీ కోసం యూజ్ చేస్తాము. రియాక్ట్ ఏంటంటే మీకు ఆల్రెడీ తెలుసు, అదొక ఫ్రంట్ ఎండ్ ఫ్రేమ్వర్క్. అంటే HTML, CSS, జావాస్క్రిప్ట్ వీటికి అప్గ్రేడెడ్ వర్షన్ రియాక్ట్ చేస్తుంది. అది ఏం చేస్తుంది అంటే ఒక వెబ్సైట్ మొత్తం ఒకటేసారి లోడ్ చేసేసి దాంట్లో నువ్వు క్లిక్ చేసేటప్పుడు ఒక్కొక్క క్లిక్ లో రీప్లేస్ చేస్తుంటది అంతే. అది ఏంటంటే నోడ్ జేఎస్ కూడా పిహెచ్పికి ఆల్టర్నేటివ్ నోడ్.js మనకి. మీన్ స్టాక్ ఏంటంటే మాంగోడిబి, ఎక్స్ప్రెస్, యాంగులర్, నోడ్ అంతే. అవి లాంగ్వేజెస్ పేర్లు అంతే. అది ఏది బేస్డ్ అంటే ఫస్ట్ మనం పిహెచ్పి త్రూ నేర్చుకుంటే డేటాబేసెస్ పైన ఐడియా వస్తే నెక్స్ట్ కావాలంటే మాన్ స్టాక్ నుంచి స్టార్ట్ చేయి. మీన్ స్టాక్ అంటే ముందు మాన్ చేసేసి, మాన్ చేసినాక మీన్కి వెళ్ళి. యాంగులర్, రియాక్ట్ ఈజ్ ద డిఫరెంట్. ఏంది ఈ అంటే పోస్ట్ గ్రేస్ఎస్క్యూఎల్. ఓకే ఓకే. ఎక్స్ప్రెస్, రియాక్ట్ అంతే కదా, ఇంకేముంది? పి అంటే పోస్ట్ గ్రేస్ఎస్క్యూఎల్, ఎక్స్ప్రెస్ ఉంటుంది, రియాక్ట్ ఉంటుంది, నోడ్.js ఉంటుంది. అంటే డేటాబేస్ మారింది అంతే ఇక్కడ. ఈ పిఈఏఎన్ దీంట్లో ఏ అంటే యాంగులర్ ఉంటుంది అంతే. యాంగులర్, రియాక్ట్ ఈజ్ ద డిఫరెన్స్ అంతే. నువ్వు ఏ లాంగ్వేజ్ త్రూ చేస్తున్నావో అదే డిఫరెన్స్ అంతే. కొన్ని కంపెనీస్ ఒకటి అడుగుతాయి, ఇంకొన్ని కంపెనీస్ ఇంకోటి అడుగుతాయి. మోస్ట్లీ ఎక్కడున్నా సరే రియాక్ట్ అయితే కంపల్సరీ యూజ్ అవుతుంది. యాంగులర్ కొన్ని చాలా చాలా తక్కువ కంపెనీస్ అడుగుతాయి. కాకపోతే రియాక్ట్ అయితే నువ్వు బయట క్లయింట్స్కి ఇచ్చినప్పుడు కూడా నువ్వు రియాక్ట్ చేసిన వెబ్సైట్ ఇస్తావు. టెక్ స్టాక్ అంటే ఏంటిదంటే ఇప్పుడు ఏమేమి లాంగ్వేజెస్ యూజ్ చేసినావు అంటే HTML యూజ్ చేసిన, రియాక్ట్ JS యూజ్ చేసిన, అంటే HTML రియాక్ట్ JS లోనే ఉంటుంది అనుకో. రియాక్ట్ JS యూజ్ చేసిన నేను, దాంట్లో PHP యూజ్ చేసిన, ఇంకా టెయిల్విన్ CSS యూజ్ చేసిన CSS కోసం. ఇవి టెక్ స్టాక్ అంటే ఏమేమి లాంగ్వేజెస్ వాడినావు, బ్యాక్ ఎండ్ ఏం వాడినావు, ఫ్రంట్ ఎండ్ ఏం వాడినావు అది చెప్పడానికి. మీరు చెప్తారా ఇవన్నీ మాకు? లేదు లేదు, మావే కాలేదు ఇంకా, అదంత ఈజీ కాదు. కెన్ వి క్రియేట్ హోల్ ఫ్రంట్ ఎండ్ ఓన్లీ యూజింగ్ రియాక్ట్? మొత్తం ఏమైనా చేసుకోవచ్చు ఫ్రంట్ ఎండ్ తోటి.
రియాక్ట్ అంటేనే ఫ్రంట్ ఎండ్, ఫ్రంట్ ఎండ్ అంటే రియాక్ట్. మాంగోడిబి అంత ఈజీ అనుకుంటున్నారు కానీ అంత ఈజీ కాదు. అది మస్తు స్ట్రగుల్స్ ఉంటాయి దాంట్లో. అది పెయిడ్ వర్షన్స్ ఉంటాయి. అది ఒకవేళ పే చేయాలన్నా కూడా ఏడబ్ల్యూఎస్ సర్వర్ తీసుకోవాలి. ఆ సర్వర్ని అర్థం చేసుకోనికనే కోర్సెస్ ఉంటాయి. దాంట్లో డిప్లాయ్ చేయడానికే కోర్సెస్ ఉంటాయి. దాంట్లో డిప్లాయ్ చేసినాక మళ్ళీ దాంట్లో సపరేట్ ప్లాన్స్ ఉంటాయి. అది చాలా కాస్ట్లీ ఉంటుంది. సో ఆ అప్రోచ్ లో చాలా తక్కువ మంది వెళ్తారు. అట్లా పోవాలంటే ఫస్ట్ మన పాకెట్ లో కూడా పెట్టుకోవాలి అమౌంట్. ఆ కోర్స్ చేయడానికి కూడా మన పాకెట్ లో అమౌంట్ పెట్టుకోవాల్సి వస్తుంది. కానీ పిహెచ్పికి అట్లా ఉండదు. పిహెచ్పికి ఫ్రీ ఆల్టర్నేటివ్స్ కూడా ఉంటాయి కాబట్టి మనం ఈజీగా అయిపోగొట్టేయచ్చు. అదేం ప్రాబ్లం ఉండదు. ఇంకా మన ఇష్టం. ఒకవేళ నేను స్పెండ్ చేయగలుగుతా అంటే మనం ఇంకా కోర్సెస్ చూసుకొని తీసుకోవాలంటే ఏం కాదు. అది నేర్చుకోకపోయినా ఎఫ్ఎస్డి అవ్వచ్చు, ఫుల్ స్టాక్ డెవలపర్ అవ్వచ్చు. ఫుల్ స్టాక్ డెవలపర్ అంటే ఫ్రంట్ ఎండ్ ఉండాలి, బ్యాక్ ఎండ్ ఉండాలి, సరిపోతుంది. ఫుల్ స్టాక్ డెవలపర్ అవ్వచ్చు. కాకపోతే దాంట్లో స్పెసిఫికేషన్ వాడు పిహెచ్పి అడిగినప్పుడు ఫుల్ స్టాక్ డెవలపర్ అంటే పిహెచ్పి ఫుల్ స్టాక్ డెవలపర్ అవ్వచ్చు. అట్లా కాదనుకుంటే మాంగోడిబి ఫుల్ స్టాక్ డెవలపర్ కూడా అవ్వచ్చు. అంటే నీ 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 ఇంట్రెస్ట్ బట్టి ఫస్ట్ పిహెచ్పి నేర్చుకున్నాక నువ్వు అక్కడనే ఆగిపోకుండా ఫస్ట్ దానిపైన ఒక 2 to 3 ప్రాజెక్ట్ చేసేసి ఇంకా నువ్వు నాకు ఏ క్వశ్చన్ ఇచ్చినా నేను చేయగలుగుతా అన్నంత పర్ఫెక్ట్ అయినా అనుకో, నువ్వు ఇంకా డైరెక్ట్ నెక్స్ట్ మాంగోడిబి స్టార్ట్ చేయొచ్చు. కాకపోతే పిహెచ్పిలోనే నువ్వు ఫస్ట్ నీ ఎంత స్ట్రెంత్ వస్తుందో అంత ఫస్ట్ అందులో అయిపోగొట్టేస్తే దాని తర్వాత నెక్స్ట్ వెళ్ళిపోవచ్చు. మేము ఇప్పుడు అంత పెద్ద ప్రాజెక్ట్ చేసినా అది పిహెచ్పిలోనే చేస్తున్నాం. ఎందుకంటే మాంగోడిబి అంత ఈజీ ఉండదు. అది అది నువ్వు ఎస్కేల్ తోటి నడుస్తుంది. దాంట్లో ఎస్కేల్ ఉండదు. డాక్యుమెంట్స్ లా స్టోర్ చేస్తావు డేటాని మొత్తం. దాని హోస్టింగ్ ప్రాసెస్ డిఫరెంట్ ఉంటుంది. అది ఎక్స్ప్లెయిన్ చేయడం కష్టం ఉండదు. ఫస్ట్ డౌట్స్ లేకుంటే లీవ్ అవ్వచ్చా అన్న వేరే వర్క్ ఉంది. డిఫరెన్స్ బిట్వీన్ వెళ్ళిపో. నీకు బయట నాలెడ్జ్ వద్దంటే వెళ్ళిపో, నాకేం ప్రాబ్లం లేదు. డిఫరెన్స్ బిట్వీన్ పీడిఓ అండ్ సిఓఎన్ అండ్ రెండు ఒకటే. అవి జస్ట్ వేరియబుల్స్ అంతే. చార్జిపిటికి పట్టుకొస్తే పీడిఓ ఇస్తుంది నీకు. సిఓఎన్ అనేది వేరియబుల్. రెండు ఒకటే వేరియబుల్ నేమ్స్ అంతే. అది పీడిఓ అని పిలుస్తుంది, నేను సిఓఎన్ అని పిలుస్తాను అంతే. అంటే వాళ్ళు చార్జిపి దగ్గరికి పోయినావు, డౌట్ వస్తే నన్ను అడగకుండా అక్కడ పోయినావు అంటే ఇంకా అయిపోయి. ఇప్పటి నుంచి చార్జిపి యూజ్ చేస్తే నేనేం చేయలేను. నీకు రాదు ఇంకా బ్యాక్ ఎండ్. నువ్వు ఎంత ఏడ్చినా సరే ఇగో పైన వాళ్ళు ఇందాక మెసేజ్ పెట్టినట్టు పని అయిపోతుంది. ఇట్లా వింటుంటే అర్థమవుతుంది కానీ నాకు వస్తలేదు అంతే. పోద్దని చెప్పినా కూడా మీరు పోయి ఓపెన్ చేసి చేస్తున్నారంటే అట్లానే అవుతుంది. మీరు అంటే మళ్ళీ ప్రాజెక్ట్ చేపిస్తాం. HTML, బూట్ స్ట్రాప్, CSS తోటి పిహెచ్పి ఇంక్లూడ్ చేసి ఒకటి చేపిస్తా. ఇదంతా ఇక్కడ బేసిక్ ఫ్రంట్ ఎండ్ తోటి మీకు బ్యాక్ ఎండ్ అర్థమైపోయినాక నెక్స్ట్ రియాక్ట్ తోటి సేమ్ పిహెచ్పి యూజ్ చేసి చేపిస్తాం. ఇప్పుడు మేము అట్లనే చేస్తున్నాం పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ అవన్నీ. ఎందుకంటే క్లయింట్కి ఇచ్చినప్పుడు వాడు ఏ బ్యాక్ ఎండ్ యూజ్ చేస్తున్నావు అని అడిగాడు. వాడు నువ్వు జస్ట్ నాకు ఇట్లా అడ్మిన్ ప్యానల్ కావాలి, ఇవి రిక్వైర్మెంట్స్ అని చెప్తాడు. ఆ రిక్వైర్మెంట్స్ మనకి ఏదైనా పిహెచ్పితో చేసేది. కాకపోతే పిహెచ్పిలో ప్రాబ్లం ఏంటంటే కొన్ని ల్యాక్స్ ఆఫ్ డేటా ఉన్నప్పుడు కొంచెం స్లో అవుతుంది అంతే. కాకపోతే మన దగ్గర అంత ల్యాక్స్ ఆఫ్ డేటా ఉండదు కదా. ఇట్లా ఉండే డేటా మొత్తం థౌసండ్స్లోనే ఉంటుంది. థౌసండ్స్ కూడా ఉండదు మోస్ట్లీ. హండ్రెడ్స్ ఆఫ్ రోస్ ఉంటాయి కాబట్టి మనకి సరిపోతుంది. అది మన క్లయింట్స్కి ఎంతమందికి ఇచ్చేసినా అది సెట్ అయిపోతుంది కాబట్టి మనకి ఏం ప్రాబ్లం ఉండదు. కానీ అదే వేరే వాళ్ళకి ఇచ్చినప్పుడు ప్రాబ్లం అవుతుంది. ఒకవేళ కంపెనీ వచ్చేసి నాకు నోట్ చేసే కావాలంటే అప్పుడు నోట్ చేసే నేర్చుకోవాలి కంపల్సరీ. అది నోట్ చేసి ఇప్పుడు ఎట్లా మేము నెక్స్ట్ చేస్తున్నాం అది మేము చేసుకుంటే మీకు నేర్పించేస్తాం అయిపోతుంది. పిహెచ్పి కాకుండా ఇంకేం లాంగ్వేజెస్ ఉంది అన్న విత్ SQL నోట్ చేసి అదే పని చేస్తుంది. పిహెచ్పికి ఆల్టర్నేటివ్ నోట్ చేసి ఇప్పుడు అదే యూజ్ చేస్తారు. కాకపోతే ఫస్ట్ మనం పిహెచ్పి త్రూ నేర్చుకుంటే ఈజీ ఉంటుంది. పిహెచ్పి ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. దీంట్లో మీరు చూస్తున్నారు కదా ఏముండదు. ఇందులో జస్ట్ లాజిక్ పార్ట్ నేర్చుకోవాలి. మీద అంతా సి లాంగ్వేజ్ నుండి బేసిక్ ఇఫ్ లూప్స్, వైల్ కండిషన్స్ అవే ఉంటాయి అంతే, ఇంకేముండవు. క్యాండిడేట్ ఎవరు వెళ్ళిపోలేదు ఇంకా, లీవ్ అవ్వచ్చా వేరే వరకన్నా వెళ్ళిపోవచ్చు. మీరు చేసిన వన్స్ ఎక్స్ప్లెయిన్ ది పిహెచ్పి కోడ్ చేసేసుకోకండి. మీరు చేసిన SIT యూజర్స్ థౌజండ్స్ పోతే వాట్ విల్ యూ డూ ఇన్ ద డేటా? నాకేం అర్థం కాదు. ఇప్పుడు మీరు చేసిన ప్రాజెక్ట్ లా ఒకవేళ లాక్స్ ఆఫ్ మెంబర్స్ వస్తే ఏం చేస్తామని అడుగుతుంది.
అప్పుడు నేను చేయకుండా వెళ్ళిపోతా కదా. ఇంతమంది రారు, ఒకవేళ వచ్చినా సరే ఏం ప్రాబ్లం ఉండదు. వాళ్ళకి ఎట్లా ల్యాక్స్ ఆఫ్ డేటా మనం అక్కడ నుంచి తీసుకుంటలేము కదా. వీళ్ళ దగ్గర ఫిక్స్డ్ డేటా అని ఉంటుంది. ఇప్పుడు మెన్యూ ఎంత ఉంటుంది, ఫిక్స్డే ఉంటుంది. ఆ యూజర్ ఎంతమంది వస్తుంది, డేటా అయితే ఫిక్స్డే ఉంటుంది. ల్యాక్స్ ఆఫ్ యూజర్స్ వస్తే ఒకటే ఒక దగ్గర ఇష్యూ ఉంటుంది. ఎక్కడ ఉంటుంది, అడ్మిన్ ప్యానెల్లో జస్ట్ ఎంతమంది ల్యాక్స్ ఆఫ్ యూజర్స్ వచ్చినాయి ఇక్కడ కింద లిస్ట్ పెరుగుతుంది అంతే. దాంట్లో కూడా పేజినేషన్ పెట్టేస్తాను నేను. అంటే ఫస్ట్ 50 కనిపిస్తే నెక్స్ట్ నొక్కినప్పుడు అప్పుడు మిగతాది లోడ్ అవుతాయి. ఈ స్లో అయినప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే లోడింగ్ ఎఫెక్ట్స్ పెట్టుకోవచ్చు. కొంచెం అదే ఇప్పుడు లోడింగ్ లేజీ ఎఫెక్ట్స్ లోడింగ్ చెప్పిన కదా నేను ఆల్రెడీ లాస్ట్ క్లాస్ చెప్పిన వాళ్ళకి, లేజీ లోడింగ్ చెప్పినా కదా. అది ఏం చేస్తా అంటే జస్ట్ ఒక ఇప్పుడు ఏంటంటే నాకు 0 seconds లో లోడ్ అయిపోయింది డేటా మొత్తం. 0 seconds లో లోడ్ అయింది. నెక్స్ట్ ఏమవుతుంది, ఆ 0 seconds కాస్త 0.5 seconds అవుతుంది. అట్లా 1 second అవుతుంది. ఆ 1 second ప్లస్ నేను ఏం చేస్తాను అంటే 3 seconds లోడింగ్ పెడతా. సేమ్ ఇప్పుడు మీరు మాస్పేస్ వెబ్సైట్ ఓపెన్ చేస్తే అది లోడ్ అయ్యే లోపల, అంటే బ్యాక్ ఎండ్ లో PHP లోడ్ అయ్యే లోపల నాకు ఇక్కడ లోడింగ్ స్క్రీన్ వచ్చింది. అంటే ఆ గ్యాప్ లో ఏం చేస్తుంది, అది ఇక్కడ ఉన్న ఇమేజెస్ ని డేటాను మొత్తం తీసుకొచ్చేసింది అంతే. ఎప్పుడైతే వాడు రీలోడ్ చేస్తాడో ప్రతిసారి ఏమైతే 3 seconds అది హోల్డ్ చేస్తుంది మనల్ని. అదే ఆ 3 seconds అంటే అసలు 3 seconds డిలే నీకు PHP లో అంతకు మించి ఉండనే ఉండదు. నువ్వు ఎన్ని ల్యాక్స్ ఆఫ్ డేటా అన్న పెట్టుకో, PHP లో అంతకు మించి ఉండదు. ఇన్ని ఇమేజెస్ ఇంత డేటా ఇది మొత్తం తీసుకొచ్చేసింది. ఇటుకెళ్ళి క్లిక్ చేయగానే చూడు, ఇవన్నీ ఇమేజెస్ ఇటుకెళ్ళి తీసుకొచ్చేసింది. ఇది క్లిక్ చేయగానే ఇక్కడ ఉన్న టెక్స్ట్, ఇక్కడ కనిపించే టెక్స్ట్ మొత్తం ఆడికెళ్ళి తీసుకొచ్చేసింది. ఇంకా మీరు ఇన్స్పెక్ట్ చేసి చెక్ చేస్తే కన్సోల్ లోపల ఇంకా ఎంత డేటా కనిపించిందో ఇక్కడికి వెళ్ళి తీసుకొచ్చేస్తుంది చూడు, ఈవెంట్ డేటా లిస్ట్. ఇక్కడ నుంచి ఎంత డేటా, ఇంత డేటా తీసుకొచ్చేసింది మొత్తం PHP. ఇంకా ఈవెంట్ అడ్మిన్ ప్యానెల్ లో కూడా ఉంటుంది. ఆ డేటా మొత్తం ఇంత తీసుకొచ్చేస్తుంది, దానికి ఏం ప్రాబ్లం ఉండదు. అది PHP ఏంటంటే ల్యాక్స్ ఆఫ్ డేటా వచ్చినప్పుడు ప్రాబ్లం అవుతుంది. కానీ అప్పుడు కూడా మనం ఏం చేస్తామంటే ఇక్కడ పేజినేషన్ పెడతాం. అంటే 100 people వరకు ఇక్కడ కనిపిస్తాయి. నువ్వు మళ్ళీ నెక్స్ట్ నొక్కినాక అప్పుడు మిగతావి లోడ్ చేస్తుంది. అంటే అన్ని ఒకటేసారి లోడ్ చేయకుండా. అప్పుడేం ప్రాబ్లం అయితే అప్పుడు ఏం ప్రాబ్లం ఉండదు. ముందు చేసి చెప్తారా మాకు, ఇది అయిపోయినాక చెప్తాలే. అప్పుడు నేను కూడా నేర్చుకొని ఉంటాను, నేను కూడా పర్ఫెక్ట్ చెప్తా. అప్పుడు నేను కూడా చెప్తాను. ఇప్పుడు ఆల్రెడీ వచ్చు, కాకపోతే అంత పర్ఫెక్ట్ కాదని చెప్పట్లేదు. పర్ఫెక్ట్ అయినాక చెప్పేస్తా. అన్నయ్య ఉమ్. ఇప్పుడు మీరు చేసిన ప్రాజెక్ట్ మర్చి వెంచర్స్ బయట పబ్లిక్ ఓపెన్ ఉందా, లేకపోతే ఇంకా మీరు చేతిలో? ఏది మరిచి వెంచర్స్ ఓపెన్ ఉంది. అది ఎప్పుడో చేసినాం మేము. అది అంటే ఇప్పుడు పబ్లిక్ డైరెక్ట్ చేసి ఆర్డర్ చేసుకుని చేసుకోవచ్చు. మరిచి వెంచర్స్ ఆర్డర్ చేసేది కాదురా, మహాస్పైస్ ఆర్డర్ చేసేది. అది ఇప్పుడు ఇంకా లైవ్ లో లేదు ఇక్కడ. ఇంకా కన్స్ట్రక్షన్ ఉంది. వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే ఐడియా లేదు. సో అది ఇంకా పెండింగ్ లోనే ఉంది. అది వాళ్ళకి ఐడియా వచ్చేంత వరకు అది ఇంకా పెండింగ్ లోనే ఉంది. చెప్పకుండా మరి చేసేసేది. అదే చేసుకోవచ్చు. ఇప్పుడు కూడా ఆర్డర్ కావాలంటే పైసలు పే చేసుకో, వాళ్ళ అకౌంట్ లోకి పోతే కానీ నీకు ఆర్డర్ ఇంటికి రాదు. అదే పబ్లిక్ ఓపెన్ అయిందా, లేకపోతే ఇంకా వర్క్ జరుగుతుందా? వస్తుంది. అంటే వర్క్ అంటే కొన్ని రెడీ అయిపోయినాయి ఆల్రెడీ. ఇప్పుడు డెలివరీ టైం ఇవన్నీ సెట్ చేసుకుంటే అన్ని రెడీ ఉన్నాయి. వాడు కావాలంటే పంపించుకోవచ్చు. ఇప్పుడు కాకపోతే వాడే హోల్డ్ లో పెట్టుకోండి. ప్రొసీడ్ పైన వచ్చేసి ఇప్పుడు పేమెంట్ చేస్తే పేమెంట్ కూడా అయిపోతే వాడి అకౌంట్ లో పైసలు కూడా పోతాయి. అని ఆర్డర్ వచ్చిన సంగతి కూడా వాళ్ళు కూడా చూసుకోరు అంతే. ఇవన్నీ ఉంటే ఏం ప్రాబ్లం లేదు, అన్ని పే చేసుకొని వెళ్ళిపోవచ్చు సైలెంట్. అన్ని లైవ్ లోనే ఉన్నాయి, అన్ని రెడీగా ఉన్నాయి. కాకపోతే ఎక్కడంటే చిన్నవి ఉన్నాయి పెండింగ్ లో. అది వాళ్ళకే ఐడియా లేదు కాబట్టి ఆపేసారు. ఇక్కడ అంటే ఇక్కడ ఈవెంట్ క్యాటరర్స్ లో, ఇక్కడ బర్త్డేస్ లో ఈ మెన్యూ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ ఉన్నాయి చూసినావా. ఈ మెన్యూ అసలు వాళ్ళకి ఏం పెట్టాలి, ఏం చేయాలి వాళ్ళకి ఐడియా లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకోటి ఇక్కడ ఈ డీటెయిల్స్ ఏమేమి పెట్టాలి, ఎప్పుడెప్పుడు బ్లాక్ చేయాలి, ఏం సంగతి వాళ్ళకి ఐడియా లేదు కాబట్టి ఇంకా లేట్ అయిపోతుంది అంతే. మీకు వచ్చింది ఎంత చెప్తారా అయితే వచ్చినంత వరకు చెప్తాను. కానీ అప్పటివరకు మీరు రియాక్ట్ చేసి తోటి PHP అయిపోగొట్టాలి కదా. మీరు ఎప్పుడు అయిపోగొట్టే వరకు నోట్ చేసి మొత్తం లైన్ టు లైన్ చెప్పేస్తాను. ఇదైతే రివ్యూ చేస్తా, కోడ్ రివ్యూ జల్దీ చూసుకోండి. ఇక్కడ ఇక నేను ఏం చేసిన, HTML స్టార్ట్ చేసి ఎక్కడైతే నాకు డేటా రోస్ ఎక్కడైతే స్టార్ట్ అవుతుంది అంటే ఇది హెడ్డింగ్ రో కదా. హెడ్డింగ్ రో వచ్చేసింది. దాని తర్వాత నుంచి నాకు డేటా రో స్టార్ట్ అవుతాయి కదా. అంటే మిగతా రోస్ అని నేను డేటాబేస్ నుంచి తెచ్చుకోవాలంటే ఏం చేసిన, అంతకుముందు ఉన్న డిస్ప్లే కోడ్నే తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసిన. ఇక్కడ పెట్టేసి ఏం చేసిన, నేను ఇక్కడ వైల్ లూప్ లోపలికి వచ్చిన. వైల్ లూప్ లోపల కదా నాకు ప్రింట్ అయ్యేది. ఎక్కడ ప్రింట్ చేయాలి, నేను ఒక టేబుల్ రో స్టార్ట్ చేసిన, టేబుల్ డేటా లోపల ప్రింట్ చేయాలి కదా. టేబుల్ డేటా క్రియేట్ చేసిన, దాని లోపల $రో పెట్టేసి ఒక్కొక్క కాలమ్ ని ఇక్కడ స్పెసిఫై చేసుకుంటూ వచ్చేసింది. ఇక్కడ రో నేమ్ వచ్చేసింది, ఇక్కడ రోల్ నెంబర్ వచ్చేసింది, ఇక్కడ TR కూడా వచ్చేసింది. క్లోజ్ చేసింది. ఇది కంటిన్యూస్ గా రిపీట్ అవుతుంది. ఇది రిపీట్ అయినాక PHPలోకి వెళ్ళి బయటకు వచ్చేసి ఏం చేస్తుంది, ఇక్కడ టేబుల్ ని క్లోజ్ చేస్తుంది. ఇక్కడ క్లోజ్ చేసింది. అదే నువ్వు ముందే టేబుల్ ని క్లోజ్ చేసినావు అనుకో, అంటే ఎట్లా అంటే ఇది ఇట్లనే ఉంటది.
ఒకవేళ నేను ఈ పిహెచ్పి బయట పెడితే ఏమవుతుంది అని డౌట్ వచ్చింటుంది మీకు. ఇగో ఇదంతా హెచ్టిఎంఎల్ బయట పెడతానని అనుకుంటారు. హెచ్టిఎంఎల్ బయట పెడితే ఏమవుతుంది, టేబుల్ బయటకు వస్తుంది డేటా మొత్తం. క్లిక్ చేసుకుంది రీలోడ్ చేసి టేబుల్ ఇన్నే ఉంటుంది కానీ టేబుల్ బయట డేటా వస్తుంది. అందుకే ఏం చేయాలి, మనం టేబుల్ బయటనైనా పెట్టుకో కానీ టేబుల్ రో కింద మనకి మిగతా రోస్ కావాలి. కాబట్టి టేబుల్ ఎక్కడ ఎండ్ కావాలి, ఆ రోస్ అన్ని ప్రింట్ అయినాక ఎండ్ కావాలి. రోస్ అన్ని ప్రింట్ అయినాక కావాలంటే ఇక్కడ కూడా ఎండ్ చేసుకో, లేకపోతే ఇక్కడైనా ఎండ్ చేసుకో, కానీ ఎక్కడ ఒక దగ్గర టేబుల్ ఎండ్ చేయాలి. కానీ అది ఎప్పుడు ఎండ్ అవ్వాలి, ఇదంతా ప్రింట్ అయినప్పుడు, అంటే వైల్ లూప్ మొత్తం కంప్లీట్ అయినాక ఎండ్ అవ్వాలి. అది తీసుకొచ్చి అక్కడ పెట్టేసిన ఇప్పుడు రో లోపలికి వచ్చేస్తుంది.